హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రోజా తల్లి హఠాత్తుగా మరణిస్తుంది. విజయ్ వేణుగోపాలరావు గారికి విషయం చేరవేసి అంత్యక్రియలు అన్నీ దగ్గరుండి జరిపిస్తాడు. విజయ్ రోజాతో తను బాంబే వెళ్తున్నానని, తను వచ్చే వరకు వేణుగోపాలరావు గారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరీ వెళ్తాడు. లావణ్య వేణుగోపాలరావు గారి లాయర్ భార్య అయిన సరస్వతమ్మ ద్వారా వేణుగోపాలరావు గారు వీలు రాశారని తెలుసుకుంటుంది. అందులో కొంత భాగాన్ని రోజా పేరిట రాశారని, రాధాకి గార్డియన్గా రోజాని ఉంచారని తెలుసుకొని మండిపడుతుంది. తండ్రిని నిలదీసి అడగడానికి ఇంటికి వస్తుంది. కానీ అక్కడ రోజాని చూసి రివ్వున వెనక్కు తిరిగి తన గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మిస్ జోషి ఏమైందని అడగగా జరిగిందంతా క్లుప్తంగా చెప్తుంది. రోజాని ఇంటికి రానివ్వకుండా చెయ్యాలంటే ఒక మంచి పథకం వెయ్యాలి అని మిస్ జోషి లావణ్య చెవిలో ఏదో చెప్తుంది. ఆ పథకాన్ని అమలుపరచడానికి లావణ్య ఒప్పుకుంటుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. 2 రోజుల అనంతరం ప్రొద్దుటే శంకరయ్య ఊరి నుంచి దిగాడు. భర్తని చూడగానే సుందరమ్మకి కొండంత భారం దింపుకున్నట్టయింది. ఆవిడకి పెళ్ళై ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ శంకరయ్యను చూడగానే ఇంత ప్రాణం లేచి వచ్చినట్టు ఏనాడూ అనిపించలేదు. సావిత్రమ్మ పోయి అప్పటికి 4 రోజులు అయిందని తెలుసుకున్న శంకరయ్య నిలువున నీరయ్యాడు. ఎప్పుడూ సగం మూసినట్టు ఊరవాకిలిగా వేసి ఉండే గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. సావిత్రమ్మ పడుకునే మంచం బొంత బామ్మగారి సలహా మీద సుందరమ్మ అవతల పారేసింది. గది శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి కలకళలాడుతున్నట్టుగా ఉంది. సుందరమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ జరిగిందంతా చెప్పింది. శంకరయ్య కళ్ళనీళ్లతో దగ్గరికి వచ్చిన రోజాని దగ్గరకు తీసుకొని తల నిమిరాడు. పోయిందే అదృష్టవంతురాలు తల్లి, అది బ్రతికున్నన్నాళ్ళు ఏం సుఖపడింది కనుక అన్నాడు. దాదాపు గంట తర్వాత శంకరయ్య స్నానం చేసి వచ్చాడు. రోజా స్నానానికి వెళ్ళింది. సుందరమ్మ ముందు గదిలో కూర్చున్న భర్తకి కాఫీ తెచ్చి అందిస్తూ రోజా ప్రవర్తన గురించి చెప్పసాగింది. శంకరయ్య ఊకొడుతూ వింటున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. సుందరమ్మ ముఖం చిట్లిస్తూ అంది, ఇదండి వరస. చెబితే బొత్తిగా వినదు. తన మొండితనమే తనది. మీరైనా గట్టిగా చెప్పండి. మీరు చెబితే వింటుంది, వెళ్ళదు అంది రహస్యంగా. శంకరయ్య లేచి బయటకి వచ్చాడు. బాత్రూంలో నుంచి యువతలకు వస్తున్న రోజా, అత్తయ్య కారు వచ్చిందా అని అడిగింది. అవునమ్మా వ్యంగ్యంగా అంది సుందరమ్మ. కానీ వాకిట్లోకి వచ్చి ఆగింది. వేణుగోపాలరావు గారి కారు కాదు, ట్యాక్సీ. అందులో నుంచి బాగా డబ్బు గల వాళ్ళు అనిపిస్తున్న 2 పిల్లలు దిగారు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు? లోపలకు వస్తున్న ఆ ఇద్దరిని శంకరయ్య ఎంతో మర్యాదగా అడిగాడు. రోజా ఉండే ఇల్లు ఇదేనా? అవును. ఏది రోజా? పిలుస్తాను రండి లోపలికి ఆహ్వానించాడు శంకరయ్య. అప్పటికే రోజా ముందు గదిలోకి వచ్చింది. లావణ్య రోజాని యగాదిగా చూసింది. కటువుగా అధికారంగా కొట్టినట్టుగా అడిగింది. రాత్రి వెండి కంచాలు ఎక్కడ పెట్టావు? వెండి కంచాలా? లావణ్య రోజా దగ్గరగా వెళ్ళింది. చాలించు నీ అమాయకత్వం. నీ నటన నా దగ్గర కాదు. చెప్పు, ఈసారి నేను ఊరుకోను. ఎక్కడ పెట్టావు అవి? ఏం చేశావు? సుందరమ్మ సౌమ్యంగా చూడసాగింది. రోజా తడబాటు అనేది లేకుండా, కంగారు పడకుండా లావణ్య మనసులో అసలు ఆలోచన ఏమిటో పసిగట్టాలన్నట్టు రెప్పవేయకుండా చూడసాగింది. శంకరయ్య ఊరుకోలేకపోయాడు. ఎవరమ్మా మీరు? ఏమిటసలు? ఎవరినా? లావణ్య రోజా ముఖం మీద నుంచి తల తిప్పి శంకరయ్య వైపు తీక్షణంగా చూసింది. మీ అమ్మాయి పనిచేసే ఇంటి యజమానురాలిని. మా నాన్న పెద్దవారు. ప్రతి వాళ్ళని సులభంగా నమ్మేస్తారు. కొద్ది రోజుల క్రితమే నెక్లెస్ పోయింది. రాత్రి వెండి కంచాలు పోయాయి. ఇంటి పెత్తనం అంతా మీ అమ్మాయికే ఇచ్చాం. మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇంటిలో అడుగు పెట్టలేదు. వెండి కంచాలా? మా అమ్మాయి తీసిందా? ఏమిటమ్మా మీ మాటలు? కావాలంటే వచ్చి ఇంటిలో వెతుక్కోండి అంది సుందరమ్మ కోపంగా. లావణ్య తిరస్కారంగా చూసింది. ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నారా? దొంగ సొమ్ము ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? లావణ్య అరుపులకి సుందరమ్మ బెదిరిపోయింది. వెండి కంచాల మాట దేవుడెరుగు. ఈ గోల ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? లావణ్య రోజాకి తర్జని వేలు చూపిస్తూ అంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. ఏమైనావి అవి? ఏం చేశావు? రోజాకి అర్థమైంది. లావణ్య ఈరోజు పోట్లాట పెట్టుకోవడానికి, నలుగురు నవ్వేలా యాగి చెయ్యడానికే ఈ వంక కల్పించుకొని వచ్చింది.
లావణ్యకి సమాధానం చెప్పటం అనవసరం. మాటా పెరిగితే ఇంకా గొడవ అవటం తప్ప ప్రయోజనం శూన్యం. అందుకే అవమానాన్ని దిగమింగుతూ చలనం లేనట్టు రాయిలా నిలబడింది. లావణ్య శంకరయ్య సుందరమ్మల వైపు తిరిగింది. సాటి ఆడపిల్ల కదా, పోనీలే పాపం అని జాలి తలచి చేరదీస్తే ఏం చేసిందో తెలుసా? మా గుండెల్లో చిచ్చు పెట్టింది. మా కుటుంబ విచ్ఛిత్తికి కారకురాలయ్యింది. మా నాన్నగారికి నాకు మధ్య మాట లేకుండా చేసింది. ఈవిడ మా నాన్నతో నీచంగా ప్రవర్తిస్తుంటే నేను మా విజయ్ పట్టుకున్నామో లేదో అడగండి. అసలప్పుడే మెడబట్టి 4 తన్ని బయటకి గంటాల్సింది. ఈ ప్రపంచంలో ఎక్కడ మంచితనానికి చోటే లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా మా వెండి కంచాలు ఇస్తారా? ఇవ్వండి. లేదు అమ్మేశాం, మా చేతులు దాటిపోయినాయి అంటే వాటి ఖరీదు పారేయండి. లేకపోతే పోలీసు రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను. జాగ్రత్త. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. వచ్చేసరికి మీరు డబ్బు కానీ మా వస్తువు కానీ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే చూడండి, నేను మాట అంటే అన్నంత పని చేస్తాను. రాజోషి వెళదాం మనం. లావణ్య చరచరా వెళ్ళిపోయింది. శంకరయ్య దిగ్భ్రాంతి చెందినట్టుగా నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు. ఏమిటి రోజా ఇదంతా? సుందరమ్మ ఏడుస్తూ అంది. ఆ అమ్మాయికి నేనంటే ఈర్ష్య అత్తయ్య, అంతకంటే ఇంకేం లేదు. ఈర్ష్య? ఆ అమ్మాయి అంత ఈర్ష్య పడుతున్నప్పుడు నువ్వా ఇంటికి వెళ్ళడం ఎప్పుడో మానేసి ఉండాల్సింది కటువుగా అన్నాడు శంకరయ్య. అరగంట తర్వాత రోజా తయారై బయలుదేరింది. శంకరయ్య కఠినంగా అడిగాడు, ఎక్కడికి బయలుదేరావు? నేను వెళ్తాను మామయ్య. వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పి వస్తాను. అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నడు ఇంట్లోకి. రోజా తలెత్తి నచ్చజెబుతున్నట్టుగా తగ్గుస్వరంతో అంది. ఆయన అసలే ఒంట్లో బాగుండని మనిషి మామయ్య. నేను వెళ్ళకపోతే? నోర్ముయ్. ఇక్కడికి ఈ చెప్పింది ఈ చేసింది ఇదంతా చాలు. జాగ్రత్త. గడప దాటావంటే కాళ్ళు విరగ్గొడతాను. శంకరయ్య రోజా రెక్కపట్టి ఇంటిలోకి లాక్కొచ్చి సావిత్రమ్మ గదిలోకి తోశాడు. రోజా బిత్తరపోయినట్టు చూసింది. సుందరమ్మ కూడా ఆశ్చర్యపోయింది. శంకరయ్యకి అంత ఆగ్రహం రాగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ చూడలేదు. కళ్ళు వెడల్పు చేసుకొని చూస్తున్న మేనకోడలిని చూడగానే శంకరయ్య కోపం మంచులా కరిగిపోయింది. గద్గదిత స్వరంతో అన్నాడు, రోజా, రోజులు బాగాలేనప్పుడు తాడే పామై కరుస్తుంది. నీకు తెలుసుగా. నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళడం నాకిష్టం లేదు. నా మాట నీకు లక్ష్యం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు అనేసి గోడమేకుకి వేసిన ఉత్తరీయం లాక్కొని పైన వేసుకుని వెళ్ళిపోయాడు. అంతలోకే గర్జించి మళ్ళీ అంతలోకే చప్పబడిపోయిన భర్తని చూసేసరికి సుందరమ్మకి చిరాకు పుట్టుకొచ్చింది. ఆ బిగువు అలాగే ఉంచితే రోజా చచ్చినట్టు చెప్పిన మాట వింటుంది. ఆ చిరాకు అంతా రోజా మీద చూపిస్తూ సాగదీస్తున్నట్టుగా అంది. ఏమిటోనమ్మా ఈ గొడవ, నాకేమీ అర్థం కావటం లేదు. ఈ పేటలో ఇన్ని కాపురాలున్నాయి. మనుషులన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరుగుతున్నంత గోల, ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదు. ఇటు నిన్ను చెప్పు చేతల్లో పెట్టుకునేట్టు లేదు, అటు పూర్తిగా వదిలి ఊరుకునేట్టు లేదు. ఇదంతా మా కర్మ అనుకో అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. రోజా తల్లి గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడిపోయింది. వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళడానికి శంకరయ్య విముఖత్వం చూపించటం అనేది ఇదో క్రొత్త సమస్య. జీవన ప్రవాహపు వరవడిలో పడి ఇంతవరకు మునిగిపోకుండా ఎప్పటికైనా దారి కనిపిస్తుందనే ఆశతో గుడ్డి నమ్మకంతో శక్తి అంతా వినియోగించి పళ్ళ బిగువన కొట్టుకు వస్తున్న రోజాకి హఠాత్తుగా వచ్చి సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతూ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అయింది. ఇందులో నుంచి తనని బయటికి లాగాలంటే అందుకు ఒక్కడే సమర్థుడు. అతనికి నోరు తెరిచి ఏదీ చెప్పనవసరం లేదు. ఒక్కసారి చూడగానే అన్నీ తెలుసుకోగల నేర్పు ఉంది. ఈరోజో రేపో విజయ్ ఊరి నుంచి తిరిగి వస్తాడు. అతను వచ్చి రాగానే వేణుగోపాలరావు గారు తన దగ్గరికి పంపుతాడు. విజయ్ వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలుగుతాడు. రోజా విజయ్ రాక కోసం ఎదురు చూడసాగింది. 2 గంటల తరువాత ఇంటికి తిరిగి వచ్చిన శంకరయ్య రోజా వెళ్ళకపోవడం చూసి సంతృప్తి చెందాడు. ఆ రోజు మధ్యాహ్నం పూనా నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అందులో తల్లికి జబ్బుగా ఉందని, డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చాడని, కూతురిని వెంటనే బయలుదేరి రావలసిందిగా కోరుతూ మిస్టర్ జోషి ఇచ్చారు. టెలిగ్రామ్ చూడగానే మిస్ జోషి బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది.
వెళ్ళిపోతావా? నీరసంగా అడిగింది లావణ్య. ఏం చెయ్యను, నాకైతే వెళ్ళాలని లేదు, తప్పదు మరి అంది మిస్ జోషి. నిజంగా ఆ అమ్మాయికి వెళ్ళాలని లేనేలేదు. ఈ కుటుంబంలో జరుగుతున్న నాటకం మంచి రసకందాయకంగా ఉంది. ముందు ఏం జరుగుతుందోననే కుతూహలం మిస్ జోషికి చక్కిలి గింతలు పెట్టినట్టుగా ఉంది. ఇదేదో శాంతం చూస్తే గాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి రానని వాళ్ళకి ఉత్తరం రాసింది. తల్లి అనుమతి ఇస్తూ జవాబు రాసింది కూడా. కానీ ఇంతలో ఇలా అయ్యింది. ఆట మంచి పట్టులో ఉండగా తప్పనిసరిగా లేచి వెళ్లాల్సి వచ్చిన పేకాటకుని మనసులా ఉంది మిస్ జోషి మనసు. లావణ్య స్నేహితురాలిని పంపటానికి స్టేషన్కు వచ్చింది. మిస్ జోషి రైలులో కాలు పెట్టే ముందు వెనక్కు తిరిగి, లావణ్య, ఎప్పటికప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఉత్తరం రాస్తావుగా అంది. ఆ అమ్మాయి అలా అడగటం అది 4వసారి. తప్పకుండా, రాయకుండా ఉండగలనా నేను? నీరసంగా అంది లావణ్య. మిస్ జోషి ఇలా వెళ్ళిపోవలసి రావటంతో తనకి ఉన్న ఈ కాస్త అండకుండా విరిగి నేల కూలినట్టుగా ఉంది. ట్రైన్ కదిలింది. మిస్ జోషి జేబు రుమాలు ఊపుతూ క్రమంగా దూరమైపోయింది. లావణ్యకి భరించలేనంత ఒంటరితనంతో పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరగటంతో స్టేషన్లో ఉన్న లైట్లు, మనుష్యులు నీటి పొర కడ్డంగా మసకగా కనిపించసాగారు. ఇంటికి వెళ్ళాలని అసలు అనిపించటం లేదు. ఇల్లు గుర్తుకు వస్తే అదొక భయంకరమైన గుహలా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ఆ భయంకరమైన గుహ మినహా తనకి ఇంకెక్కడా చోటు లేదు. లావణ్య జేబు రుమాలు తీసి అందులోకి చేదుతూ మెల్లగా నడవసాగింది. కాళ్ళు 2 తిరుగుతున్నాయి. కనీసం ఈ ప్లాట్ఫారం మీద ఈ రాత్రంతా నిలబడి ఇలా జాగరణ అయినా చేస్తాం గాని ససేమిరా ఆ ఇంటికి మాత్రం నడవం అని మొండికేస్తున్నాయి. దిగులుతో నిండిన చూపులతో, భారమైన మనసుతో అడుగు తీసి అడుగు అతి ప్రయాస మీద వేస్తున్నట్టు నడుస్తున్న లావణ్యకి వెనక నుంచి ఎవరో దగ్గరగా వస్తూ హలో అని పలకరించటం వినిపించింది. సుపరిచితమైన ఆ కంఠధ్వని వినగానే గిరుక్కున వెనక్కు తిరిగింది. ఎదురుగా జేమ్స్ నిలబడి ఉన్నాడు. లావణ్య క్షణం సేపు తన కళ్ళని తనే నమ్మలేనట్టుగా సంభ్రమాశ్చర్యాలలో అలాగే చూడసాగింది. అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది. సారీ, భయపెట్టానా? లేదని స్పష్టంగా తెలిసి కూడా అమాయకత్వం నటిస్తూ అడిగాడు. భయమా? నన్నా? మీరా? లావణ్య పకాలున నవ్వింది. పక్కుమన్న ఆ నవ్వులో క్షణక్రితం ఆవరించుకున్న దిగులు, ఒంటరితనం చిత్రంగా చెల్లా చెదరైపోయినాయి. మీ కళ్ళల్లో నీళ్లు? అనుమానంగా చూశాడు. మిమ్మల్ని చూసిన ఆనంద బాష్పాలు వెంటనే అనేసి జేబు రుమాలతో గట్టిగా తుడిచేసుకుంది. చంద్రం టై సర్దుకున్నాడు. అన్యాయం సుమా, నేను కనిపించకముందే నేను ఒక ఫ్రెండ్ని పంపటానికి వచ్చాను, మధ్యలోనే అనేసింది. చూశారా, మరి పలకరించలేదేం? నేను కూడా ఒక స్నేహితుడిని రైలెక్కించటానికి వచ్చాను. నా వెంట ఉన్నవారు మిమ్మల్ని, మీ వెంట ఉన్నవారు నన్ను చూడడం ఇష్టం లేక. భలే వారే మీరు. చూస్తే మాత్రం ఏమవుతుందిట? ఇద్దరూ కలిసి నడవసాగారు. ఏమిటి విశేషాలు? ఎలా ఉన్నారు? కుశల ప్రశ్నలు వేస్తున్నట్టుగా అడిగాడు చంద్రం. లావణ్య దీర్ఘంగా నిట్టూర్చింది. విశేషాలా? మా ఇల్లే ఒక పెద్ద విశేషమైపోయింది. నా జీవితం మరీను. ఇక నేనా? నన్ను చూసిన వాళ్ళెవ్వరూ నాకు దిగులుందంటే నమ్మరు. అది నా దురదృష్టం. జేమ్స్, హమ్మయ్య, నువ్వు కనిపించి నన్ను రక్షించావు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. చంద్రం నవ్వాడు. నవ్వుతున్నావా? ఎందుకు? ఒకసారి మీరు, ఒకసారి నువ్వు. ఇందులో ఏది నిజంగా నాకు వర్తిస్తుందా అని. ఓ అదా? లావణ్య తల తిప్పి మెరుపులాంటి చూపు విసిరి నవ్వేసింది. ఇద్దరూ బయటకి వచ్చారు. ఇప్పుడిక ఏమిటి కార్యక్రమం? అడిగాడతను. ఏముంది, ఇంటికెళ్ళడమే. దిగులుగా వచ్చింది జవాబు. క్షణంసేపు చుట్టూ చూసిన లావణ్య జేమ్స్ అంటూ అతని వైపు తిరిగింది. ఏమిటి అన్నాడతను కూడా లావణ్య వైపు తిరుగుతూ. నీకేమైనా పనుందా? నాకిప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. నాకేం పని లేదు. మిమ్మల్ని పంపాలని నాకు అనిపించటం లేదు. నాతో కలిసి అలా 4 గజాలు నడిస్తే ఈ పక్కన నాకు తెలిసిన ఒక మంచి హోటల్ ఉంది. అక్కడ కాఫీ తాగుతూ కాసేపు కూర్చోవచ్చు. లావణ్య ముఖం ప్రసన్నమయ్యింది. అంగీకారం సూచిస్తూ వెంటనే తల తిప్పబోయి అంతలోనే బొంగమూతి పెట్టి నేను రాను అంది. అదేం? ఎందుకని? అర్థం కానట్టు చూశాడు. జేమ్స్,
నేను నీ అంతటి తెలివిగల దాన్ని కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ నువ్వనుకున్నంత సిగ్గుమాలిన దాన్ని మాత్రం కాదు. నువ్వీ సంగతి తెలుసుకోవాలి లావణ్య. లేకపోతే ఏమిటి చెప్పు. నేను ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాను, ఎన్నిసార్లు నీతో కాఫీలు టిఫిన్లు సేవించాను, ఎన్నిసార్లు డిన్నర్లు లంచ్లు ఆరగించాను. నిజం చెప్పు. ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావా? నిష్ఠూరంగా చూసింది. చంద్రం చప్పున దృష్టిని ఏదో ఆకర్షించినట్టు ముఖం తిప్పుకొని దూరంగా చూడసాగాడు. అతని చెంపల్లోకి వెచ్చటి రక్తం వేగంగా ప్రవహించటం లావణ్యకి తెలియదు. అతను వెతకబోయిన తీగని తను తీసి అతని చేతికి అందిస్తున్నట్టుగా కూడా లావణ్య ఎరుగదు. చంద్రం గుండెల్లో క్షణంలో సగంసేపు ఉవ్వెత్తున లేచిపడిన ఉద్విగ్నపు కెరటం గొంతులోకి తన్నుకు వచ్చింది. ఒక్కసారి గుటక మింగటంలో దాన్ని దిగమింగేశాడు. అతను మళ్ళీ లావణ్య వైపు తిరిగేసరికి అతని ముఖం ప్రసన్నంగా చిరునవ్వు నిష్కల్మషంగా ఉంది. ఈసారి నువ్వు పిలిచి చూడు, తప్పకుండా వస్తాను. నిజంగానే. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మన స్నేహం మీద నమ్మకం కుదిరింది. లావణ్య దెబ్బతిన్నట్టు చూసింది. అంటే ఇదివరకు లేదా? నువ్వు నమ్మినంత సులభంగా నేను మనుష్యులని నమ్మను లావణ్య. అది నా వృత్తి లక్షణం. మంచివాడివే. ఇలా ప్రతిదానికి అనుమానపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోదు. సరేగాని ఇంతకీ ఎప్పుడు వస్తావో చెప్పు. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు. కానీ ఒక్క షరత్తు. మళ్ళీ మధ్యలో అదేమిటి? అది చంద్రం చెప్పలేనట్టు మెడ మీద గోక్కున్నాడు. ఇబ్బందిగా చూశాడు. చెప్పు, పర్వాలేదు. ఏమిటది? నేను మీ నాన్నగారు ఇంటిలో ఉండగా మాత్రం రాను. చచ్చాంపో. ఆయన గుండె జబ్బు మనిషి. కాలు గడప దాటి బయట పెట్టరే మరి. ఎవరైనా ఉంటే నాకేమిటో ఇబ్బందిగా మొహమాటంగా ఉంటుంది. మొహమాట పడుతున్నట్టు చెప్పాడు. నీకలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా నేను చూస్తానుగా. ఆయన ఇంటిలో ఉన్న లేని మనిషితోనే జమ. విశ్రాంతి పేరుతో రోజుకి 3 వంతులు కళ్ళు మూసుకొని పడుకునే ఉంటారు. నువ్వు వచ్చినట్టు నేను చెబితే తప్ప ఆయనకి తెలియదు. గది తలుపులు కూడా ఎప్పుడు దగ్గరగా వేసి ఉంటాయి. అవసరం అయితే తప్ప అవి తెరవరెవరు. వచ్చి చూడు. నేను ఎలాంటి శ్మశానంలో బతుకుతున్నానో నీకే తెలుస్తుంది. సరే చూద్దాం. అరే, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నాం, ఇక వెడదామా అన్నాడు. ఉండు ఇక్కడే, ఒక్క నిమిషం డ్రైవర్తో చెప్పి వస్తాను అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, డ్రైవర్ మన వెంటే ఎందుకు? కారు ఇంటికి పంపిస్తాను. మనం ఏ ట్యాక్సీలోనైనా వెళదాం. నీకేమైనా అభ్యంతరమా అంది. చంద్రం లేదన్నట్టు తల తిప్పాడు. లావణ్య కార్ పార్క్ చేసి ఉన్న చోటికి వచ్చింది. అప్పటికే లావణ్య రావడం చూసిన డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేనిప్పుడు ఇంటికి రావటం లేదు. ఒక ఫ్రెండ్తో వెళ్ళాలని, ఆలస్యంగా వస్తానని నాన్నగారితో చెప్పు. నువ్వు కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇదిగో చూడు, గౌరమ్మని ముందు హాలులో తలుపు దగ్గరగా పడుకోమని చెప్పు. నేను పిలవగానే పలుకుతుంది. డ్రైవర్ నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. లావణ్య అప్పటికే వెనక్కు తిరిగి చంద్రం వైపు వెళ్ళిపోయింది. చంద్రం ట్యాక్సీని పిలిచాడు. ఇద్దరూ అందులో ఎక్కారు. డ్రైవర్ చూస్తుండగానే ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. సుమారు 4 గంటల అనంతరం చంద్రం, లావణ్య ఇద్దరు హైదరాబాదులో అత్యంత ప్రసిద్ధమైన నైట్ క్లబ్ లోపల నుంచి యువతలకి అడుగుపెట్టారు. క్లబ్ ఆవరణలో తలతళలాడుతూ బారులు తీర్చినట్టు ఇంకా చాలా కార్లు నిలిచి ఉన్నాయి. లోపల నుంచి ఎక్కడ నుంచో వినిపిస్తున్నట్టుగా ఫారెన్ మ్యూజిక్ వినిపిస్తోంది. మసక వెన్నెల జగమంతా వ్యాపించి ఈ బ్రతుకే ఒక మాయ అనే వేదాంతం పుట్టిస్తోంది. చంద్రం లావణ్యని ట్యాక్సీలో ఇంటి వరకు తీసుకువచ్చి దించాడు. ట్యాక్సీ ఆగగానే లావణ్య చంద్రం వైపు తిరుగుతూ అంది, జేమ్స్, కృతజ్ఞత ఆడంబరంగా చెప్పటం నాకు రాదు. ఈరోజు నువ్వు కనిపించకపోతే నేనేమయ్యేదాన్నో తెలియదు. మళ్ళీ ఈ ఇంటికి ఎలాంటి చికాకు లేకుండా రాగల శక్తిని ఇచ్చావు. థ్యాంక్స్. చంద్రానికి లావణ్య మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు. లావణ్య కళ్ళు నక్షత్రాల్లా తళతళలాడుతూ కాంతి లీనుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద ఆనందంగా ఉన్న మనిషి తను ఒక్కతే అన్నట్టుగా ఉంది. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. లావణ్య దిగింది. డోరు వేయబోయే ముందు వంగి మళ్ళీ అడిగింది, నేను వీలు చూసుకొని ఫోన్ చేస్తాను. రావటం మర్చిపోవుగా? మర్చిపోను. ఈసారి మనిద్దరం కలిస్తే అది మా ఇంటిలోనే. అలాగే, వాగ్దానం ఇస్తున్నట్టే అన్నాడు. లావణ్య పరుగులాటి నడకతో వెళ్ళిపోయింది. చంద్రం ట్యాక్సీలో నుంచి దిగాడు.
అర్ధరాత్రి అవుతూ ఉండడం వల్ల ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అన్ని ఇళ్ళు లైట్లు తీసేసి గాఢ నిద్రలో సొమ్మసిల్లి పడుకొని ఉన్నట్టుగా ఉన్నాయి. ట్యాక్సీ ఆగిన చోట గుల్మొహర్ చెట్టు ఉంది. దాని నీడలు చుట్టూ చక్కగా పరుచుకొని ఉన్నాయి. వీధి లైటు కాంతి ముఖం మీద పడుతూ ఉండడంతో చంద్రం నీడలోకి జరిగి నిలబడ్డాడు. జేబులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. ఎదురుగా వేణుగోపాలరావు గారి ఇల్లు 2 అంతస్తుల భవనం టీవీగా బలంగా నిలబడి ఉంది. ఇది వరకు లేదు, కానీ ఇప్పుడు ఇలాంటి భవనాలు చూస్తే అతనికి చిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఇలాంటి బిల్డింగ్స్ వైపు కళ్ళెత్తి చూస్తే అవి నన్ను వశపరుచుకోగలవా అని కవ్విస్తున్నట్టుగా అనిపిస్తోంది. మేడ పైభాగంలో కుడివైపు లావణ్య గది కాబోలు లైటు వెలిగింది. లావణ్య ఇంత పొద్దుపోయి ఇంటికి వచ్చింది. తండ్రి ఏమీ అనడా? వయసులో ఉన్న పిల్లని ఇలా వదిలేసి ఊరుకోవడం మంచిదేనా? ఆయనకి లావణ్య ఎలా తిరిగినా ఏం చేసినా పట్టదా? లావణ్యకి ఈ రాత్రి ఇంటికి రావడం ఇష్టమే లేదు. మాటల మధ్యలో 2-3 సార్లు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అంది. తను ఆ మాటలు విననట్టే ఊరుకున్నాడు. చివరికి హోటల్లో నుంచి బయటికి వచ్చేస్తుంటే స్పష్టంగానే అనేసింది, జేమ్స్, ఇంత పొద్దుపోయింది. నేను ఇంటికి వెళ్ళకపోతే మాత్రం ఏమి? ఈ గదికి వెడదాం. ఏ చదరంగమో కార్డ్స్ ముందు పెట్టుకుని కూర్చుంటే రాత్రి ఇట్టే తెల్లవారిపోతోంది. సారీ లావణ్య, నాకు పనుంది, లేకపోతే నేనే నిన్ను లాక్కొని వెళ్ళేవాడిని. ఇంత అర్ధరాత్రి వేళ ఇప్పుడేం పని బాబూ? గునుస్తున్నట్టుగా అంది. నా పనంతా రాత్రిపూటేగా. పగలు చచ్చిపోయి రాత్రివేళ బ్రతికే మనిషిని నేను. లావణ్య చురుగ్గా చూసింది. అర్థమైనట్టే నవ్వేసింది. లావణ్య పక్కన ఉంటే టైం రెక్కల గుర్రంలా పరిగెడుతుంది. చంద్రం మరోసారి తలెత్తి చూశాడు. లావణ్య గదిలో దీపం ఆరిపోయింది. మసక వెన్నెల్లో ఎత్తుగా టీవీగా బలంగా నిలబడి ఉన్న ఆ భవనం చంద్రాన్ని పలకరిస్తున్నట్టుగా అనిపించింది. గురువారం రాత్రికి సరిగ్గా ఈ సమయానికి ఈ ఇల్లు సర్వస్వం దోచుకోబడుతుంది. ఈ లోపల వీలైనంత ఎక్కువగా బ్యాంకులో ఉన్న నగ నట్రా లావణ్య ఇంట్లో పెట్టేలా చేయాలి. దానికి ఒకటే మార్గం, ఆ బ్యాంక్ దివాలా తీస్తుందనే పుకారుతో లావణ్యని హడలుగొట్టడం. మళ్ళీ గురువారం ఈ సమయానికి చంద్రం చేతిలో ఉన్న సిగరెట్ గట్టిగా పీల్చాడు. అతని నరంలోనూ ఏదో కంపం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ఇలాంటి పని మొదలుపెట్టి అది ముగించే వరకు అతనికి పులినోట్లో తలదూర్చి బయటికి తీసినట్టే ఉంటుంది. యాంత్రికంగా నడుస్తాడు. మనసుకి అనుభూతి అనేదే ఉండదు. ఒంటి నిండా చెమటలు దిగగారుతూ ఉంటాయి. దంతాలు దగ్గరగా వచ్చి కటకటలాడుతాయి. శరీరం యావత్తు సాగి లాగిన తీగలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో అవతారం ఎత్తి చాలించినట్టుంటుంది. వేణుగోపాలరావు గారి ఇల్లు ఫలానా రోజున పూర్తి చేయాలి అన్న ఆదేశం అతని చేతికి అందినప్పుడే ఎలాగో అనిపించింది. అంతా సవ్యంగా జరిగిపోతే పర్వాలేదు, కానీ ఏదైనా వక్రిస్తే, తను పట్టుబడితే. స్నేహపూర్వకంగా నిర్మలంగా నవ్వుతున్న లావణ్య ముఖం అతని కళ్ళ ముందు కదిలింది. తనని గురించిన వాస్తవం బయటకి వచ్చినప్పుడు, ఈ పరిచయం అంతా నటన అని తెలిసినప్పుడు భయోత్పాతంతో సుందరమైన ఆ ముఖం వెర్రిగా తన వైపు ఎలా చూస్తుందో అతనికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ ఊహ ఇనుప పిడికిలిగా మారి చంద్రం గుండెల్ని బిగించినట్టయింది. మనల్ని నమ్మని వాళ్లకంటే నమ్మిన వాళ్ళని మోసం చేయటం ఎంతో సులభం. కానీ తర్వాత ఈ అంతరాత్మ అనేదాని శాపనార్థాలు సనుగుడు భరించడం మాత్రం చాలా కష్టం, నరక యాతనగా ఉంటుంది. చంద్రానికి ఇంతవరకు తను పట్టుబడినా పర్వాలేదనే గుండె ధైర్యం, మొండితనం ఉండేది. ఇప్పుడు అలా కాదు. రోజా జీవితం ఒక దరికి చేరబోతున్న సమయంలో తనని గురించి ఇలాంటిదేదైనా బయటకి వస్తే దాని భవిష్యత్తు మళ్ళీ సమస్యలమయం అవుతుందేమోననే శంకం పీడించసాగింది. అందుకే మొన్న పూనాలో కలవాలనుకున్నప్పుడు తనని గురించి నిజం విజయ్తో చెప్పేయాలని నిశ్చయించుకున్నాడు. తన జీవితానికి, రోజా భవిష్యత్తుకి ముడిపెట్టవద్దని ప్రాధేయపడదామనుకున్నాడు. అవసరం అయితే వాళ్ల కంటికి కూడా కనిపించనంత దూరంగా తను వెళ్ళిపోతానని వాగ్దానం ఇవ్వాలని కూడా అనుకున్నాడు. కొంతమందిని చూడగానే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. విజయ్ని చూడగానే ఎందుకో ఇతను అందరిలాంటివాడు కాదు అనిపించింది. అతనిలో కనిపిస్తున్న సంస్కారం నిజమైన సంస్కారమేనని, అది నాగరికత పేరుతో వేసుకున్న అబద్ధపు
మేలి ముసుగు కాదని అనిపించింది. ఏదైనా ఒక విషయం చెప్పగానే దాని పూర్వాపరాలు, లోతుపాతులు, మంచి చెడులు తరచి చూడగల మనిషి అని నమ్మకం ఏర్పడింది. కానీ దురదృష్టం, ఆ రోజు విజయ్ని పూనాలో కలవటానికి వీలు కాకపోయింది. విజయ్ కేవలం తనని కలుసుకోవటం కోసమే పూనాలో దిగాడు. కానీ ఏం చెయ్యటం, సరిగ్గా ఆ రోజే పూనా నుంచి పెట్టె ఒకటి తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోమ్మని ఆదేశం వచ్చింది. పని మీద వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చినది. వెళుతున్నాను. మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నందుకు మన్నించాలి. మీరు బొంబాయి నుంచి రాగానే తప్పక కలుస్తాను అన్న మాటలు గబగబా కాగితం మీద గీకి విజయ్కి పంపి తను బయలుదేరి వచ్చేశాడు. విజయ్కి ఆ చీటీ అందేసరికి తను ఆ ఊరి పొలిమేరలు దాటిపోయి ఉంటాడు. తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఆ చీటీ చూడగానే ఏమనుకున్నాడో ఏమో. ఏం చెయ్యటం, ఆ రోజు అవసరం అలాంటిది. చంద్రం కళ్ళ ముందు ఆ రోజు గంటకి 80 మైళ్ళ వేగంతో ట్రంక్ పెట్టె ఒకటి తీసుకుని తను హైదరాబాద్ కారులో వేగంగా వచ్చేస్తున్న దృశ్యం కదిలింది. ఆ పెట్టె నిండా నగలున్నాయి. అంతా మేలిమి బంగారం. పూనాకి దగ్గరగా ఉన్న ఒక ఊళ్ళో ఒక సేట్ ఇంట్లో పెళ్ళి. సేట్ చాలా ధనవంతుడు. అందులో ఉన్నది ఒక్కగానొక్క కూతురు. వివాహానికి ఏర్పాట్లు చాలా ఆర్భాటంగానే జరిగాయి. పెళ్ళి 4 రోజులు ఉందనంగా బంధువులంతా వచ్చారు. అందరితో ఆ ఇల్లు కిటకిటలాడిపోతున్నది. సరిగ్గా పెళ్ళి మర్నాడు రాత్రి అనగా ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వెండి, బంగారం, కరెన్సీ సర్వస్వం దోచుకోబడింది. ఇంటికి వచ్చిన బంధువులతో సహా అందరి నగలు నిలువు దోపిడీ ఇచ్చేసినట్టు మాయమైనాయి. తను గ్యాంగ్లో 2 మనుషులు ఆ ఇంట్లో అంత క్రితమే పనివాళ్లుగా చేరి ఉండటంతో తలపెట్టిన కార్యక్రమం ప్లాన్ ప్రకారం సులభంగా దిగ్విజయంగా ముగిసిపోయింది. దొంగలింపబడిన ఆ నగలన్నీ ఒక ట్రంకు పెట్టెలో పెట్టి తనకు అందజేసి తక్షణం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయి వాటిని కరిగించి వేయించాల్సిందిగా కోరుతూ ఆదేశం ఇచ్చారు. హైదరాబాద్ చేరుకున్న తను ఆ రాత్రి చార్మినార్ అవతల ఇరుకుగా ఉన్న ఒక సందులో ఒక పాత ఇంట్లో ఆ అర్ధరాత్రి వేళ తలుపులన్నీ మూసి భగభగలాడుతూ మండుతున్న కొలుముల దగ్గర కాపలాగా చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్న దృశ్యం గుర్తుకు వచ్చింది. అతని పక్కన నేల మీద పరిచిన ఎర్రటి గుడ్డ మీద దగదగలాడుతున్న నగలు కుప్పలుగా పోసి ఉన్నాయి. చంద్రం ఒక్కొక్కటి తీసి అందిస్తుంటే కంసాలులు పట్టకార్లతో పట్టుకొని తీసుకుంటున్నారు. వాటిట్లో ఎన్నో రకాలు వడ్డానాలు, దండ వంకీలు, కాసుల పేర్లు, పొడుగాటి హారాలు, పొట్టిగా ఉన్న నెక్లెస్లు, చిన్నవి, పెద్దవి, వెడల్పువి, సన్నవి అన్నీ ఒక్కొక్కటి మిలమిలా మెరుస్తూ వేడిలో క్రమంగా కరిగి తమ ఆకృతిని పోగొట్టుకుని ముద్దగా మారిపోతున్నాయి. రెప్పవాల్చకుండా వాటి వైపు చూస్తున్న చంద్రం మనసు నీళ్లు కారిపోసాగింది. ఆ కుటుంబం ఏమయ్యిందో, ఆ పెళ్ళి జరిగిందో ఆగిపోయిందో, ఈ షాక్కి ఆ గృహ యజమాని ఎలా తట్టుకున్నాడో, ఒకవేళ తట్టుకుని బ్రతికినా ఆర్థికంగా మళ్ళీ అతను కోలుకోవడం అనేది వట్టిది. ఇంటికి వచ్చిన బంధువుల నగలు కూడా పోవటం ఎంత భయంకరం. ఆ పెళ్ళి ఆగిపోయి ఉండవచ్చు. ఆ అమ్మాయి ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. ఈ ఉసురు తమకి తగలదా? ఇది పాపం కాకుండా పోతుందా? బయట ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకి, మోసాలకి, ఈ వంచనలకి భేదం ఏమిటి? ఈ మాత్రానికి ఈ చీకటి బ్రతుకు కూడా ఎందుకు? చంద్రానికి తన ఒంటి మీద ఉన్న ఖరీదైన బట్టలు కంపరంగా అనిపించాయి. కొంతమంది అమాయకులకు నిలువు దోపిడీ చేసినట్టు కొల్లగొడితే కానీ దొరకని సుఖం ఒక సుఖమేనా? ఆ యజమాని తనే అయితే, ఆ పెళ్లి కూతురు రోజా అయితే? చంద్రం శరీరం జలధరించింది. చేతిలోని సిగరెట్ అయిపోవటంతో చంద్రం జేబులో నుంచి మరొకటి తీసుకుని వెలిగించుకున్నాడు. గుల్మొహర్ చెట్టు నీడలో ఎడం చేత్తో సిగరెట్ కాలుస్తూ కుడిచేయి ప్యాంటు జేబులో పెట్టుకుని దీర్ఘమైన ఆలోచనలకి దిగజారిన అతను మళ్ళీ తలెత్తి ఒకసారి వేణుగోపాలరావు గారి ఇంటివైపు చూశాడు. మళ్ళీ ఈ వారం నాడు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండవు. ఈరోజు ఇలా ప్రశాంతంగా హాయిగా ఉన్న ఈ పరిసరాల్లో నిరాశ, నిస్పృహ రాజ్యం చేస్తాయి. ఈరోజు గుండెల మీద చెయ్యి వేసుకుని నిర్భీతిగా నిశ్చింతగా నిద్రపోతున్న ఈ వాడలో అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనలతో, పీడకలలతో కలత నిద్రపోతూ ఉంటారు. చాలా రోజుల వరకు వాళ్ళకి మళ్ళీ కంటి నిండా నిద్ర పట్టదు. చంద్రం మనసులో మళ్ళీ అదే భావన కంపనంలా కదిలింది. ఇది వరకు జరిగినవన్నీ వేరు. వాళ్ళెవ్వరూ తనకు తెలియదు.
కానీ ఈ ఇంట్లో మనుషులు తనకు తెలుసు. లావణ్య ఇంత దగ్గరగా ప్రాణ స్నేహితురాలిలా పరిచయం పెరగకుండా ఉన్నా బాగుండేది. తనకి అంత బాధ ఉండేది కాదు. తర్వాత రోజాకి ఈ ఇంటికి పరిచయం ఉన్న సంగతి తను మర్చిపోకూడదు. అతనికి ఆ క్షణంలో రోజా మీద అంతులేని కోపం వచ్చింది. దాని మొండి పట్టుదలే దానికి. చెప్పితే విననే వినదు. ఏ విషయం అయినా అంతే. రోజా గుర్తు రాగానే చంద్రం మనసులో మరో భావం తరంగంలా లేచింది. పోనీ విజయ్ బొంబాయి నుంచి తిరిగి రాగానే ఈ విషయం చెప్పేసి అతనికి ఆచూకీ ఇచ్చేస్తే, సరిగ్గా ఆ సమయంలో తను నిస్సహాయత నటించి పట్టుబడిపోతే? చంద్రం శరీరం జలధరించింది. అది నమ్మక ద్రోహం అవుతుంది. నమ్మిక ద్రోహం తలపెట్టిన ఇద్దరు ముగ్గురు ఎలాంటి చిత్రహింసకి గురి అయ్యింది తను స్వయంగా కళ్ళారా చూశాడు. తను తొందరపడి ప్రవర్తించకూడదు. విజయ్ని కలిసి తను ఇరుక్కుపోయిన ఊబి గురించి అంతా చెప్పేయాలి. ఇందులో నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడం ఎలాగో అతన్ని సలహా అడగాలి. అంతవరకు లావణ్యని అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉండాలి. తను ఈ పనిలోనే ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా ప్రవర్తించాలి. అదొక్కటే మార్గం. సార్, వెనక నుంచి తగ్గు స్వరంలో మెల్లగా వినిపించింది. చంద్రం ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. సార్, మీరు ఇక్కడ నిలబడి చాలాసేపు అయింది, డ్రైవర్ హెచ్చరిస్తున్నట్టుగా గుర్తు చేశాడు. ఓ అవును, వస్తున్నా పద. చంద్రం కాలుస్తున్న సిగరెట్ క్రింద పడేసి బూటు కాలితో నలిపి వచ్చి టాక్సీలో కూర్చున్నాడు. అతను పరిసరాలు విస్మరించి తనని తాను మర్చిపోయి ఆలోచనలో పడడం ఇదే మొదటిసారి. నువ్వు సరిగ్గా చూశావా? రోజా ఇంట్లోనే ఉందా? తన ఎదురుగా వచ్చి నిలబడిన డ్రైవర్ని నమ్మలేనట్టుగా మరోసారి అడిగారు వేణుగోపాలరావు గారు. సరిగ్గానే చూశాను. నేను వెళ్ళేసరికి అమ్మాయి గారు ఇంటి ముందే ఉన్నారు. నా కారు ఆగగానే నన్ను చూడనట్టు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పెద్దమ్మ వచ్చి ఇంకోసారి మళ్ళీ ఇలా రావద్దంది. ఇలా పదే పదే రావటం ఆరికి చిరాకుగా ఉందట వినయంగా చెప్పాడు రాము. డ్రైవర్ తిప్పి తెచ్చిన చీటీని ఆయన చేతులతో పట్టుకుని చూస్తుండిపోయారు. ఆయన ఆంతర్యంలోకి 1,00,000 అనుమానాలు, 1,000,000 ప్రశ్నలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. మధ్యాహ్నం దాటిపోయింది. రోజా రాలేదు. ఎక్కడ ఏ కాస్త శబ్దం వినిపించినా రోజా వచ్చిందేమోననే ఆశతో ఆయన కళ్ళు గుమ్మం వైపు తిరిగేవి. కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యింది. 3 గంటలకి రోజా ఎందుకు రాలేకపోయిందో కారణం తెలియచేయమని కోరుతూ చీటీ రాసి డ్రైవర్కిచ్చి పంపారు. రోజాకి అదిచ్చి సమాధానమిస్తే తప్ప తిరిగి రావద్దని హెచ్చరించారు. డ్రైవర్ తిరిగి వచ్చాడు. మళ్ళీ అదే సమాధానం. రోజా ఇంట్లో లేదు. సుందరమ్మ కసిరి కొట్టింది. డ్రైవర్ రోజా ఇంట్లోనే ఉందని చెబుతున్నాడు. ఆయనకి మతిపోయినట్టుగా ఉంది. ఏమైంది రోజాకి? ఎందుకు రాలేకపోయింది? కనీసం ఒక చిన్న మాట కబురు చేసినట్లయితే తన మనసుకి ఎంత శాంతిగా ఉండేది. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప రోజా ఇలా చేయదు. ఆయన మనసు కంగారు పడసాగింది. ఎక్కడ నుంచో ఏదో ప్రమాదం ముంచుకు వస్తున్నట్టు విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇక్కడ అలా ఆలోచనలతో వేగిపోతూ కూర్చుంటే లాభం లేదు. వెంటనే విషయం ఏమిటో తెలుసుకోవాలి. రాధమ్మ గారిని ఈ పూట సర్కస్కి తీసుకెళ్ళమని చెప్పారుగా, వెళ్ళమా మేము అని అడిగాడు డ్రైవర్. అతని పొద్దుట నుంచి మహా విసుగ్గా ఉంది. 3 సార్లు రోజా ఇంటి చుట్టూ తిరగటం, ఆవిడెవరో గంపరాకాసిలా గయ్యిమంటూ లేవటం చాలా చిరాకనిపించింది. ఇక్కడుంటే ఇంకో 2 సార్లు యజమాని ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళిరమ్మని పంపిస్తాడనే అనుమానం కూడా తోచింది. అందుకే మెల్లగా సర్కస్ నెపంతో జారుకోవాలని ఉంది. నువ్వు బయట ఉండు, నేనిప్పుడే పిలుస్తాను అన్నారాయన. డ్రైవర్ బయటకి వెళ్ళాడు. వేణుగోపాలరావు గారు లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. ఏం జరిగి ఉంటుంది? సుందరమ్మ గట్టిగా కేకలేసినట్టుగా విసుక్కుంటూ నిర్మొహమాటంగా ఇక రావద్దని అందిట. అంటే దానర్థం రోజా ఇక ఇక్కడకు రావటానికి వీలు లేదనేనా? ఇప్పుడేం చెయ్యటం? సమయానికి విజయ్ కూడా ఊళ్ళో లేడే. తను గదిలో నుంచి కాలు బయట పెట్టడానికి వీలు లేదని డాక్టర్ ఆంక్ష పెట్టాడు. ఆ ఆంక్షని మన్నిస్తూ కూర్చుంటే అక్కడ రోజాకి ఏదైతే అయితే ఆయనకి హఠాత్తుగా నీరసం ముంచుకొచ్చింది. రోజా ఉన్న ఇంటికి తమ ఇంటికి మధ్య ఉన్న 5 మైళ్ళ దూరం
తను ఈదలేని 5 సముద్రాల్లా కనిపించసాగినాయి. రోజాని చూడకపోతే బ్రతకలేనేమోనన్నంత వేదనగా అనిపించసాగింది. తను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, వెళ్ళక గత్యంతరం లేదు. ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చినట్టుగా గాఢమైన నిట్టూర్పు బయటికి వచ్చింది. కానీ శంకరయ్య, సుందరమ్మ తనని గుర్తుపట్టని, ఇన్నాళ్లుగా గుండెల్లో భగభగలాడుతున్న నిప్పుల కుంపటిలా మండుతున్న ఈ సత్యాన్ని రోజా తెలుసుకొని తను అపరాధిలా తల వంచాల్సిన వ్యక్తి ఎలాగో దాటిపోయింది. ఇంకెందుకు సంకోచం, ఇంకా ఎందుకు ఈ కాలయాపన? వేణుగోపాలరావు గారు ఉత్తరీయం తీసుకొని పైన వేసుకున్నారు. మూలనున్న ఆకు చెప్పులు తొడుక్కున్నారు. ఆయన ముఖం భావోద్వేగంతో కందగడ్డలా అయ్యింది. గది గుమ్మం దాటి యువతలకి అడుగుపెట్టిన ఆయనకి హాలు మధ్యగా ఉన్న సోఫాలో వెనక్కు జారగిలబడి ఇటువైపు వీపు పెట్టి పుస్తకం చదువుకుంటూ కూర్చున్న లావణ్య కనిపించింది. కూతురిని చూడగానే ఆయన ఒక్క క్షణం ఆగారు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు లాల్చీ జేబులో తడుముకున్నారు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళారు. దిండు క్రింద పెట్టిన తాళం చెవుల గుత్తి తీసుకుని జేబులో వేసుకుని బయటికి వచ్చారు. గది దాటవద్దని ఆంక్ష విధించిన డాక్టర్ గారి మాటని ఈ మధ్య అక్షరాలా పాటిస్తున్న తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడికో బయలుదేరడం చూసి లావణ్య ఆశ్చర్యపోయింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి చూస్తూ, "ఎక్కడికి నాన్న మీరు?" అంది. ఎక్కడికి అన్న మాట వినగానే ఆయన మనసు గతుక్కుమంది. ఆ మాట అపశకునంలా ప్రతిధ్వనించగా ఒక్క క్షణం అనుమానంగా ఆగిపోయారు. వెనక్కు తిరిగి గదిలోకి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ అంతలోనే తమాయించుకున్నారు. జీవిత చరమదశలో అడుగుపెట్టి అన్ని డక్కా ముక్కీలు తిన్న తనకి ఈ మూఢనమ్మకాల చాదస్తం ఏమిటా అనిపించింది. రోజా ఇంటికి అని చెబితే లావణ్య చేసే రాద్ధాంతం ఆయనకి తెలుసు. ప్లీడర్ గారింటికి ఒక విషయం మాట్లాడాలి అన్నారు. ప్లీడర్ గారింటికా? ఫోన్లో మాట్లాడవచ్చుగా అంది. ఫోన్లో మాట్లాడాల్సింది కాదు, స్వయంగా చెప్పాలి. లావణ్య ముఖంలో ప్రసన్నత ఈ మాట వినగానే ఎగిరిపోయింది. పోనీ కబురు చేస్తే ఆయన వచ్చేవారుగా. నేనే వెళదామని బయలుదేరాను. ఇంట్లో కూర్చొని ప్రాణం విసిగిపోతోంది. ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తాను. కానీ డాక్టర్, పర్వాలేదులే, మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ లేదుగా. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. ప్లీడర్ గారింటికా? ఇప్పుడంత అర్జెంటు పని ఏమొచ్చింది? లావణ్యకి అర్థం కాలేదు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే బొమ్మలా నిలబడిన లావణ్య మెల్లగా లోపలికి వచ్చింది. పుస్తకం చేతిలోకి తీసుకోబోతుండగా ఎదురుగా తండ్రి గది తలుపు తెరిచి ఉండడం కనిపించింది. లావణ్యకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ముఖంలో ఆనందం తళుక్కుమంది. చటుక్కున ఆయన గదిలోకి పరిగెత్తి ఆయన దిండు క్రింద డ్రాయర్లో పుస్తకాల దగ్గర గబగబా తాళం చెవుల కోసం వెతికింది. ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు ఆలోచనగా గది మధ్యగా నిలబడిపోయిన లావణ్య క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టి తల పంకించి ఫోన్ దగ్గరకు వెళ్ళి నంబర్ డయల్ చేయసాగింది. హలో. అవతల నుంచి అదృష్టవశాత్తు సరస్వతమ్మ గారే పలికారు. ఆంటీ, నేను లావణ్యని మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా? ఆవిడ ఆదరంగా అడిగారు. ఆంటీ, నాన్న మీ ఇంటికి వస్తున్నారు, బయలుదేరారు. మా ఇంటికా? కానీ డాక్టర్ ఆయన్ను. అవును, కానీ ఏదో బాబాయితో అర్జెంటుగా మాట్లాడాలిట ఆంటీ. నేను మళ్ళీ మీకు ఫోన్ చేసే వరకు ఆయన్ని అక్కడ నుంచి కదలనివ్వద్దు. అర్థమయ్యిందా? ఆవిడకి అర్థమయ్యింది. సరే అలాగే వాగ్దానమిచ్చింది. లావణ్య ఫోన్ పెట్టేసింది. గుండెలు తేలిక పడినట్టయినాయి. క్షణం ఆగి ఇంకో నెంబర్ డయల్ చేసింది. ఎస్, జేమ్స్ స్పీకింగ్. అవతల నుంచి మర్యాదగా టీవీగా వినిపించింది. జేమ్స్, నువ్వేనా? లావణ్య ఆదుర్దగా అడిగింది. ఎవరు? లావణ్య. అవును నేనే. ఏం చేస్తున్నావు? జేమ్స్ బాండ్ పుస్తకం చదువుతున్నాను. తీరికగా వినిపించింది సమాధానం. థ్యాంక్స్ గాడ్. అయితే తీరికగానే ఉన్నావన్నమాట. జేమ్స్, నాన్నగారు ఇంట్లో లేనప్పుడు పిలవమన్నావుగా. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. అవతల నుంచి వెంటనే ఎలాంటి వ్యాఖ్యానం వినిపించలేదు. విని ఊరుకున్నట్టుగా ఉంది. మాట్లాడవేం? రెట్టిస్తున్నట్టుగా అంది. మీ నాన్న గుండె జబ్బు మనిషి, ఇంట్లోంచి కదలరు అన్నావు. అతని కంఠంలో అనుమానం ప్రతిధ్వనించింది. ఇప్పుడు మాత్రం కాదన్నానా? ఆయన లాయర్ గారితో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట, అందుకని తప్పనిసరిగా వెళ్ళారు. ఇప్పుడప్పుడే రారు.
జేమ్స్, నువ్వు త్వరగా బయలుదేరి వస్తే నా చేతులతో స్వయంగా చేసిన మంచి కాఫీ ఇస్తాను. సరే. జేమ్స్ ఒక చిన్న మాట లాలనగా అంది. ఏమిటది? ఫోన్ పెట్టేయబోయిన అతను ఆగాడు. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అంటే ఏమిటో అది చెప్పు. జేమ్స్, లావణ్య సందేహించింది. త్వరగా చెప్పు మరి. ఈరోజు నీ చేత కాఫీ తాగే అదృష్టం పోగొట్టుకోవాలని లేదు. నువ్వు నవ్వనంటే చెబుతాను. నవ్వను, చెప్పు సీరియస్గా అడిగాడు. జేమ్స్, నేను మా ఇంట్లో దొంగతనం చెయ్యబోతున్నాను. అందులో నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చంద్రానికి క్షణం సేపు తన చేతిలో పట్టుకుంది రిసీవర్ కాకుండా పెద్ద మండ్రగబ్బలా కనిపించింది. వెర్రిగా దాని వైపు చూశాడు. లావణ్య తనతో నాటకం ఆడడం లేదు కదా? కొంపదీసి తన విషయం పసిగట్టేయలేదు కదా? క్షణం సేపు అతడు గాబారా పడ్డాడు. మాట్లాడవేం? అవతల నుంచి గోముగా అడుగుతోంది లావణ్య. కానీ లావణ్య నాటకం ఆడుతున్నది లేనిది ఈరోజు తేలిపోతోంది. ఒకసారి దిగటం అంటూ జరిగిన తరువాత వెనకకు మళ్ళే ప్రసక్తే లేదు. చంద్రం గొంతు సవరించుకున్నాడు. ఏం మాట్లాడను? నువ్వు నన్ను తమాషా పట్టిస్తుంటే కావాలని గొంతు నీరసంగా నిరుత్సాహంగా పెట్టి అన్నాడు. తమాషానా? ఛాఛా, ఒట్టు, దైవ సాక్షిగా చెబుతున్నాను. అయినా అసలు ఇది దొంగతనం కూడా కాదు, ఊరికే అన్నాను. మా ఇంట్లో పాతకాలపు ఇనప్పెట్టె ఉంది. అందులో మా నాన్న రాసిన విల్లు ఉంది. ఆ విల్లుకి నా భవిష్యత్తుకి అతి భయంకరమైన సంబంధం ఉంది. అదేమిటో చూడాలనుకోవటం తప్ప నా బ్రతుకు బజారున పడబోతుంటే నేను జాగ్రత్త పడడం నేరమా జేమ్స్? నాకు లేని అనుమానాలు నీకేమీ వద్దు. నువ్వు నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఆత్మీయుడవి. అవునా కాదా? అవుననుకుంటాను. అనుకుంటా ఏమిటి? అవును. నువ్వు నాకు సహాయం చేయాల్సిన ధర్మం ఉందా లేదా? ఉంది. ఈసారి దృఢంగా వచ్చింది జవాబు. కాబట్టి ఇనప్పెట్టెలు తెరవగలిగిన ఎవరైనా వెంటబెట్టుకుని తక్షణం బయలుదేరిరా. అంతగా అయితే ఆ వ్యక్తికి తృణమో పణమో ముట్టజెబుదాం. సరేనా? సరే, చూస్తాను. చూడడానికో సమయం, చెయ్యటానికో సమయం అంటూ 2 సార్లు లేవిక్కడ. ఈ అవకాశం మళ్ళా రాదు. వెంటనే బయలుదేరిరా. నీకు పుణ్యం ఉంటుంది. ఆలస్యం చెయ్యకు. సరే, 15 గంటలో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. లావణ్య ఫోన్ పెట్టేసి ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకుంది. మరో నిమిషం గబగబా మేడ మీదకి తన గదిలోకి పరిగెత్తింది. ఎదురుగా ఉన్న నిలువుటద్దం ముందు నిలబడి ముఖం అటూ ఇటూ తిప్పి చూసుకుంది. కట్టుకున్న చీర విడిచి పల్చటి సిల్కు చీర ధరించింది. చెవులకి ముత్యాలు జూకాలు పెట్టుకుంది. ముఖానికి పౌడర్ అద్దుకొని కళ్ళకి కాటుక దిద్దుకుంది. మనసంతా ఏదో అర్థం కాని సంతోషం, చెప్పలేని భయం. ఈ రెండూ కలిసి తనని ఒకచోట స్థిరంగా నిలబడనివ్వటం లేదు. బ్యాగ్ తీసుకుని చెప్పులు టకటకలాడిస్తూ వంట ఇంటి దగ్గరకు వచ్చింది. అక్కడున్న వంటవాడితో, నేను క్లబ్కి వెడుతున్నాను. నాన్నగారు ఇంట్లో లేరు. ఈ పూట వంట అవసరం లేదు. నేను తలుపులు తాళాలు వేసుకోవాలి. నువ్వు ఇంటికి వెళ్ళు అంది. వంటవాడికి ఏ కాస్త పని తప్పినా ఆనందమే. ఇందులో పూర్తిగా వంటే అవసరం లేదంటే వాడికి పరమ ఆనందం. చేస్తున్న పని గబగబా క్షణాల మీద ముగించి వెళ్ళిపోయాడు. వాడు శాంతం వెళ్ళాడో లేదోనని వీధి వాకిలి వరకు వెళ్ళి చూసి వచ్చింది. తోటమాలి ఒంట్లో బాగోలేదని ఈ పూట అసలు రానేలేదు. లావణ్య ఇంట్లోకి తిరిగి రాగానే దొడ్డివైపు తలుపులు, కిటికీలు అన్నీ మూసేసింది. మేడ మీదకి వెళ్ళి అక్కడ కూడా తలుపులు మూసి కర్టెన్లు లాగి క్రిందకు వస్తుండగా బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. గబగబా పరుగులాంటి నడకతో వచ్చి వరండాలోకి తొంగి చూసింది. వరండా ముందు ఆగిన టాక్సీలో నుంచి ఫుల్ సూట్ హాట్ ఉన్న ఒకతను దిగాడు. అతని ముఖానికి గంతల్లా నల్లటి కళ్ళద్దాలు ఉండడంతో వచ్చిన వ్యక్తి ఎవరో చప్పున పోల్చుకోలేకపోయింది. జేమ్స్ మెట్లెక్కి లావణ్య దగ్గరగా వచ్చి హ్యాట్ తీశాడు. అబ్బా, ఎవరా అని హడలి చచ్చాను. పిట్టల దొరలా ఆ హ్యాట్ ఏమిటి బాబు? నేను గుర్తుపట్టనే లేదు అంది. అతను వెనక్కు తిరిగి మలయాళంలో డ్రైవర్కేదో చెప్పాడు. డ్రైవర్ తల ఊపి కార్ బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. లావణ్య పరిగెత్తుకు వెళ్ళి గేట్ మూసి వచ్చింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. చంద్రం కూలింగ్ గ్లాసెస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. లావణ్య మెరుస్తున్న కళ్ళతో అంది, ఎన్ని రోజులకి తమరి రాక? టైం లేదు, కానీ
పెద్ద పువ్వుల దండ గుచ్చి మెళ్ళో వేసి స్వాగతం చెప్పి ఉండేదాన్ని. అంత అర్హత లేదులే. అర్హత అనేది మనం ఉంది అనుకుంటే రాదు, లేదు అనుకుంటే పోదు. ఎదుటివాళ్ళు ఇవ్వటం బట్టి వస్తుంది. మాట మధ్యలో లావణ్యకి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఇదేమిటి, నువ్వు ఒక్కడివే వచ్చావేం? వెంట ఎవరిని తీసుకురాలేదేం? నిజంగా ఇనప్పెట్ట పగలగొట్టాలంటావా? నవ్వుతూ అడిగాడతను. లేక అబద్ధం అనుకున్నావా? నవ్వులాటగా చెప్పాననుకున్నావా? ఛాఛా, నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావనుకున్నాను. తీక్షణంగా చూసిన లావణ్య నిరాశతో కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. చంద్రం లావణ్య అభిముఖంగా వచ్చాడు. అరచేతులు కనిపించేలా 2 చేతులు ముందుకు చాచాడు. లావణ్య వాటి వైపు, అతని వైపు అర్థం కాని దానిలా చూసింది. ఈ చేతులు పడితే ఎలాంటి పెట్టెలైనా ఇట్టే తెరుచుకుంటాయి. నీకు నిజంగా అలాంటి అవసరమే ఉంటే వేరే ఎవరో అవసరం లేదు. ఆ సాయం నేనే చేయగలను. జేమ్స్. లావణ్య సంభ్రమంగా చూసింది. చంద్రం చేతులు దించేశాడు. ఈ మాట నీతో చెప్పటానికి నేను సిగ్గుపడాలి. కానీ నీలో నా పట్ల ఉన్న అందమైన భావం ఏదో నాకలాంటి సంకోచం కలగనివ్వటం లేదు. నేను మంచి మనిషిని కానని సమయం దొరికినప్పుడల్లా నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. నిజం అవునా కాదా? నిజాలని నిర్మొహమాటంగా చెప్పేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఈ విషయంలోనూ ఎప్పుడూ నువ్వు నన్ను మోసం చేశావని నేను అనను. జేమ్స్, ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళని చెడ్డవాళ్ళంటే ఈ మంచివాళ్ళు అనబడే వాళ్ళకి ఇంకేదైనా పేరు ఉండి ఉండాలి. నేను చూసిన చాలామందిలో మంచిని నటించగలిగిన వాళ్ళు తప్ప నిజమైన మంచితనం గల మనుషులెవ్వరూ నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ. ఏది, నాకు మంచి కాఫీ ఇస్తానన్నావు? గుర్తు చేశాడు. కూర్చో, ఇప్పుడే క్షణంలో తెస్తాను. లావణ్య వంట ఇంటి వైపు పరిగెత్తింది. చంద్రం కూర్చోలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఇల్లంతా పరిశీలించసాగాడు. లావణ్య ఆడుతున్నది నాటకం కాదని స్పష్టంగా తెలుస్తున్నా అతనికి ఏదో సంకోచంగా ఉంది. ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తుంటే అతని మనసులో చిత్రమైన దిగులు ప్రారంభమవుతుంది. ఇదివరకు చాలాసార్లు అనుభవమైంది. ఇక్కడ తనకేం ప్రమాదం? ఎవరైనా వస్తే ఏ గదిలోకైనా దాక్కుంటాను. ఆయన తిరిగి వస్తే ఏ దొడ్డిదోవ గుండానో పారిపోగలను. వీధి చివర ట్యాక్సీతో సింగు వేచి చూస్తూనే ఉన్నాడు. లావణ్య ట్రేలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. ఈరోజు నా జన్మ పావనమయ్యింది అంది కప్పు అందిస్తూ. నా జన్మ తరించింది అన్నాడతను అందుకుంటూ. కాఫీ తాగుతుండగా అతను అడిగాడు, ఎవరైనా వస్తే ఇప్పుడు? ఎవరూ రారు. మీ నాన్న తిరిగి వస్తే రారు. నేను చేసే వరకు అక్కడే ఉంచమని లాయర్ గారి భార్యకు ఫోన్ చేశాను. ఆవిడ నా ఆప్త మిత్రురాలు. నేను చెప్పినట్లు చేస్తోంది. కాఫీ తాగిన అనంతరం ఇద్దరు వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చారు. చంద్రం గదంతా కలియజూశాడు. లావణ్య మూలగా ఉన్న ఇనపెట్టె వైపు వేలు పెట్టి చూపించింది. చంద్రం దగ్గరకు వెళ్ళి దాన్ని పరీక్ష చేయసాగాడు. కొద్దిసేపైన తరువాత కోటు విప్పి పక్కన పడేశాడు. ఫుల్ హ్యాండ్స్గా ఉన్న షర్టు చేతులను మోచేతుల వరకు ముడుచుకున్నాడు. లావణ్య కుతూహలంగా వినోదంగా అతని వైపు చూడసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. లావణ్య యథాలాపంగా అటువైపు వెళ్ళి ఫోన్ తీయబోయింది. చంద్రం మెరుపుల 2 అంగాల్లో దగ్గరికి వచ్చాడు. ఫోన్ మీద ఆనబోతున్న లావణ్య చెయ్యి పట్టుకొని యువతలికి లాగేశాడు. లావణ్య అర్థం కానట్టు అతని వైపు చూసింది. వద్దు, ఫోన్ తీయకు. ఎందుకైనా మంచిది. ఈ గదిలో ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఎవరూ తెలుసుకోకుండా ఉంటేనే నయం. లావణ్య అంగీకరించినట్టు చూసింది. ఇద్దరూ దానివైపే చూడసాగారు. ఫోన్ గణగణలాడి ఎంతకీ ఎవరూ తీయకపోవటంతో నోరు నొప్పి పుట్టిన దానిలా ఆగిపోయింది. చంద్రం లావణ్య చేతిని వదిలి మళ్ళీ ఇనపెట్టె వైపు వచ్చాడు. వేణుగోపాలరావు గారు ఎక్కిన కారు రోజా ఇంటి వైపు వెడుతోంది. సగం దూరం రాగానే వెనక సీట్లో చేరగిలబడినట్టు కూర్చున్న ఆయన, రాము, కారు వెనక్కు తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. డ్రైవర్ కారు స్పీడు తగ్గించి స్లో చేశాడు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు ఆయన. కారు వెనక్కు తిరిగింది. ఇంటివైపు వస్తుండగా మళ్ళీ, రాము, ఇంటికి వద్దు, ఇటువైపు పార్కుకి పోని అన్నారు. కారు పక్కకు తిరిగి పార్కుకి అభిముఖంగా వెళ్ళసాగింది. డ్రైవర్ ముఖం గంటు పెట్టుకొని డ్రైవ్ చేయసాగాడు. చూడగా ఈ సుస్థి మూలంగా ఈయనకి మతిపోయినట్టే ఉంది. లేకపోతే చీకటి పడిపోయిన తర్వాత
ఈ చల్లగాలిలో పార్కుకి ఎందుకు? అసలే ఒంట్లో బాగుండని మనిషాయే. ఏదైనా తేడా చేస్తే నలుగురు బుద్ధి లేకుండా నువ్వెలా తీసుకెళ్ళావు అంటూ నిందిస్తారేమో. యజమాని ఆయన మాట కాదనడానికి వీల్లేదు. కారు అటూ ఇటూ తిప్పమనటం, ఒక మాట చెప్పి మధ్యలోనే విరమించుకొని దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ ధోరణి అంతా చూసిన రాము యజమానికి మతిస్థిమితం తప్పినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. కారు పార్క్ మధ్యకి వచ్చింది. వేణుగోపాలరావు గారు దిగి 4-5 గజాలు నడిచి అక్కడున్న పచ్చికలో కూర్చున్నారు. ఆయన ఎటు నిర్ణయించుకోలేకపోతున్నారు. బొత్తిగా అక్కటిక చీకట్లో తడుముకుంటున్న చిన్న పిల్లాడిలా ఉంది ఆయన మనసు. ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది, ఇంకోసారి వద్దనిపిస్తుంది. ఏ వ్యక్తి ముందుకైతే ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్ళి నన్ను క్షమించు సావిత్రి అని మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుకోవాలనుకున్నాడో ఆ వ్యక్తి ఆ అవకాశం రానివ్వకుండానే దాటిపోయింది. ఆ పూట ఆయనకి మతి స్థిమితంగా దేన్ని గురించి ఆలోచించలేకపోతోంది. అక్కడికి వెళ్ళగానే మాట రాక తప్పదు. దాంతో తనకి ఏ గుండె నొప్పి అయినా వస్తే అప్పుడెంత కష్టం. ఇలాంటి విషయాలు నిదానంగా స్థిమితంగా బయటకి రావాలి. ఇన్ని రోజులు ఆగగాలేంది ఈ ఒక్క రోజులో తొందర వచ్చేసిందా? ఈ విషయం రోజాకి తెలియజేసే సమయంలో తన ప్రక్కన విజయ్ ఉండాలి. అతనుంటే తనకి ధైర్యంగా అనిపిస్తోంది. 1-2 రోజుల్లో విజయ్ ఎలాగో వచ్చేస్తున్నాడాయే. అతను వచ్చిన తరువాత అయితే బాగుంటుంది. ఇలా చెప్పటం వల్ల ఏదైనా సమస్య ఎదురైనా పర్వాలేదు. అతను ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు. అంతగా అయితే మరోసారి ఆఖరుసారి డ్రైవర్ని పంపి అసలు ఏది జరిగిందో తెలుసుకురమ్మనాలి. రోజాతో మాట్లాడి విషయం ఏమిటో చెబితే గాని తిరిగి రావద్దని గట్టిగా చెప్పి పంపితే సరి. సరిగా సమాధానం చెప్పకపోతే అయ్యగారు వస్తానన్నారు అని చెప్పమంటే పోతోంది. ఎన్నిసార్లు ఎంత తరచి ఆలోచించినా ఆయనకి ఇదే ఉత్తమంగా అనిపించసాగింది. ఈ ఆరుబయలు, ఈ చల్లటి గాలి, నీడలు పరుచుకుంటున్న ఈ చెట్లు చూస్తుంటే ఆయనకి హాయిగా ప్రాణం కుదుట పడ్డట్టుగా ఉంది. ఆ 4 గోడల మధ్య కదలకుండా కూర్చుంటే ఉన్నమతి కూడా పోతోంది. సరైన ఆలోచనే రాదు. తను అనవసరంగా కంగారు పడడం తప్పితే ఈ 1-2 రోజుల్లో మునిగిపోయిందేముంటుంది? నిజంగా అంత ప్రాణావసరం ఏదైనా వస్తే రోజా తన దగ్గరకు రాకుండా ఉండదు. ఈ విధంగా ఆయన ఆదుర్దపడుతున్న తన మనసుని బుజ్జగించి సమాధానపరిచి శాంతపరుచుకున్నారు. లేచి వచ్చి కారులో కూర్చుని, రాము నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు మళ్ళీ అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళు. అసలు ఏమైందో, ఎందుకు రాలేదో అడిగిరా. సమాధానం చెబితే గాని కదలనని ఇంటి ముందు నిలబడు, వాళ్లే చెబుతారు అన్నాడు. డ్రైవర్కు ఒళ్ళు మండింది. వినయంగా అలాగే అన్నట్టు తల ఊపాడు. అయ్యగారిని ఇంటి దగ్గర దింపి రాధమ్మని తీసుకుని హాయిగా సర్కస్కు వెళితే సరి. ఈరోజు ఆఖరి రోజు. ఎలాగో వాళ్ళింటి ముందు కూర్చోమన్నారుగా, ఆలస్యం అయిందని చెప్పవచ్చు అనుకున్నాడు. ఎక్కడికే బయలుదేరావు మళ్ళీ? చెప్పుల్లో కాళ్ళు పెడుతున్న రోజా వెనక నుంచి వస్తూ తీక్షణంగా అడిగింది సుందరమ్మ. ఇక్కడికే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. నాకు తెలియదమ్మా, మీ మామయ్యకు చెప్పేస్తాను, నీ ఇష్టం సుందరమ్మ బెదిరిస్తున్నట్టుగా అంది. రోజా వెనక్కు తిరిగింది. కోపాన్ని అణుచుకుంటూ శాంత స్వరాన జవాబు ఇచ్చింది. నేనేం చిన్నపిల్లని కాదుగా అత్తయ్య, అడుగడుగున మీరు నాకు కాపలా కాయలేరు. మీ అందరికంటే నా మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. డిఎస్పి గారింటికి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. సుందరమ్మకి రోజాని కించపరచాలని గాని, రెచ్చగొట్టాలని గాని, బాధ పెట్టాలని గాని లేనేలేదు. ఇలా కఠినంగా ఉండకపోతే రోజా చెప్పిన మాట వినకుండా మొదటిలా ప్రవర్తిస్తుందని ఆవిడ భయం. రోజాకి అంజీతో ఆ 3 ముళ్ళు పడే వరకు ఇలా కఠినంగానే ఉండటానికి నిశ్చయించుకుంది ఆవిడ. తలుపు తెరవగానే గుమ్మంలో నిలబడి ఎదురైన రోజాని చూడగానే డిఎస్పి గారి భార్య ముఖం చిట్లించింది. ఒక్కసారి ఫోన్ చేసుకోవచ్చునా? ఎంతో అణుకువగా అడిగింది. విసురుగా అనేసి అవతలికి వెళ్ళింది ఆవిడ. ఆ వాడలో రోజా అంటే ఎవరికీ గిట్టదు. రోజా గురించిన అనేక కథలు ఆవిడ ఆ నోట ఈ నోట వింది. రోజా 24 గంటలు కారులో తిరుగుతూ ఉంటుంది. ఎవరెవరో వచ్చిపోతుంటారని పని మనిషి ఆవిడకి ఎప్పటికప్పుడు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటుంది. ఆవిడ దృష్టిలో కారులో తిరగటం తప్పని కాదు, అర్హత లేదని కాదు,
పూట సరిగా గడవనట్టుండే రోజా ఈ మధ్య శుభ్రంగా కట్టుకునే బట్టలు, ఖర్చు చేసే డబ్బు చూస్తే అందరికీ అనుమానమే. రోజా లాంటి ఆడపిల్లలు చెడిపోకుండా సుఖపడలేరని ఆవిడ విశ్వాసం. చెడిపోయిన వారంటే ఆవిడకి చెడ్డ చిరాకు, చెప్పలేనంత అసహ్యం. రోజా ఫోన్ దగ్గర కూర్చుని డయల్ చేయసాగింది. ఇంత క్రితం మళ్ళీ డ్రైవర్ వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత రోజాకెలాగో ఉంది. కారు రావడం చూడగానే లోపలకు పరిగెత్తింది. చిన్న కాగితం మీద, నేను కులాసాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి, 2 రోజులు నాకు రావటానికి వీలు కలుగదు, ఇంటిలో చాలా పనుంది అని రాసి బయటకి ఆ కాగితం తెచ్చేసరికి డ్రైవర్ లేడు, కారు లేదు. సుందరమ్మ తనే పంపేశానని సగర్వంగా చెప్పింది. 2 రోజుల నుంచి వెళ్ళకపోవటం వల్ల ఆయన ఎలా బాధపడతారో రోజాకి తెలియనిది కాదు. కానీ మొన్న లావణ్య చేసిన హఠం వల్ల అత్తయ్యకి మామయ్యకి వచ్చిన కోపం తగ్గాలంటే తను 2 రోజులు వెళ్ళకపోవటమే మంచిదనిపించింది. ఆ తర్వాత మేనమామకి ఎలాగో నచ్చజెప్పవచ్చు, ఆయన కాదనడు అనే నమ్మకం ఉంది. డ్రైవర్ తిరిగి వెళ్ళి రోజా లేదని చెప్పగానే ఆయనేం కంగారు పడ్డారో. అందులో డ్రైవర్ తనని చూడను కూడా చూశాడు. ఆదుర్దా పట్టలేక ఆయనే వచ్చినా రావచ్చు. రోజా ఆ కంగారుతోనే ఫోన్ చెయ్యటానికి వచ్చింది. నెంబర్ డయల్ చేసింది రోజా. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎవరూ తీయటం లేదు. ఫోన్ ఈ మధ్య ఆయన మంచం ప్రక్కనే మార్చారు. పడుకొని ఉన్న చేయి చాస్తే అందుతుంది. ఎందుకని తీయటం లేదు? నిద్రపోతున్నారా? రోజా కొంచెం సేపు అలాగే పట్టుకుంది. లాభం లేదు. ఎవ్వరూ తీయలేదు. రోజా ఫోన్ పెట్టేసింది. ఒకవేళ బాత్రూంలో ఉన్నారేమో. 10 నిమిషాలు ఆగి మళ్ళీ చేసింది. ఈసారి కూడా అంతే జరిగింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎవరూ ఎత్తటం లేదు. ఫోన్ పెట్టేసి రోజా బయటికి వచ్చేసింది. మనసు నిండా అనేక రకాల సందేహాలు, భయాలు అల్లిబిల్లిగా చుట్టుకోసాగాయి. ఆయనకి మళ్ళీ ఏ గుండెల్లో నొప్పి అయినా రాలేదు కదా. ఈసారి అలాంటిది వస్తే చాలా ప్రమాదం అని డాక్టర్ గట్టిగా చెప్పాడు. రోజా కళ్ళ ముందు అనేక దృశ్యాలు తిరిగాయి. ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్లరేమో, ఇంటిలో ఎవరూ లేరేమో, లేకపోతే ఫోన్ ఎందుకు తీయడు? అంతే అయి ఉండాలి. ఆయన ఇంటిలో ఉంటే ఫోన్ తీయకపోవడం అంటూ ఉండదు. రోజా కళ్ళ ముందు ఆ రోజు నిర్జీవం అయిపోయిన తల్లి ముఖం కదులాడింది. మనిషికి ప్రాణం పోవటం అనే దానికి ఎంతసేపు కావాలి? నిమిషాలు చాలు. ఒక్కసారి ఆయన్ని చూసి జరిగింది చెప్పి వస్తే సరి. ఈ కాస్తలో పోయిందేం లేదు. చీచి, ఎంత తెలివి తక్కువతనం! నిన్ననే ఈ పని చెయ్యాల్సింది. కానీ తనకేం తెలుసు, ఈరోజు మామయ్యకి కోపం తగ్గుతుంది, మామూలుగా వెళ్ళిపోవచ్చు అనుకుంది. రోజా ఆలోచిస్తూనే వడివడిగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. అక్కడెక్కడా రిక్షాలు లేవు. పావుగంట నిలబడిన తరువాత బస్ వచ్చింది. ఫోన్ చేసుకున్నప్పుడు ఇవ్వటానికి చిల్లర లేక వెంట తెచ్చిన రూపాయి చేతిలో ఉండటంతో నిశ్చింతగా బస్ ఎక్కేసింది. ఇది ఒక నయమే అయ్యింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి బయలుదేరాలంటే సుందరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తోంది. చంద్రం ఇనప్పెట్టె తెరవాలని చేస్తున్న ప్రయత్నాలవి ప్రక్కన నిలబడి లావణ్య కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూడసాగింది. అతను మొదట రకరకాల తాళం చెవులు పెట్టి తిప్పి చూశాడు. కానీ ఏవీ సరిపోలేదు. చివరికి వెళ్ళి మంచం మీద పడేసి కోటు తీసి దాని జేబులో నుంచి ఒక వస్తువు తీశాడు. అది చూడడానికి చిన్న సైజు టార్చ్ లైట్లా ఉంది. మీట నొక్కగానే కూరల్లా వాడిగా ఉన్న 2 పళ్ళు బయటకి వచ్చాయి. ప్యాంటు జేబులో ఉన్న సుద్దముక్క తీసి ఇనప్పెట్టె తాళం తీసే మేరా చుట్టూ వృత్తాకారంలో గుండ్రంగా జాగ్రత్తగా మార్కు చేశాడు. టార్చ్ లైట్లా ఉన్నదానికి అడుగున ఉన్న ఇంకో మీట నొక్కాడు. దాని చిన్న దేహంలో ఇమడి ఉన్న యంత్రం ఏదో పనిచేస్తున్నట్టుగా శబ్దం రాసాగింది. చంద్రం దాన్ని 2 చేతులతో పట్టుకుని గుండ్రంగా గుర్తుపెట్టిన లైను వెంబడి పోనివ్వసాగాడు. సర్రుమన్న శబ్దం చేస్తూ అది ఇనప్పెట్టెని కోయసాగింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్న అతని చేతులు అదురుతున్నాయి. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. చంద్రం చప్పున లావణ్య వైపు చూశాడు. లావణ్య ఆ చూపుకి అర్థం తెలిసిన దానిలా తల ఊపి నిలబడిన చోటు నుండి కదలలేదు. ఫోన్ మోగి మోగి మళ్ళీ ఆగిపోయింది. 10 నిమిషాల్లో చంద్రం చేసిన ప్రయత్నం ఫలించింది. తలుపు ఊడి వచ్చింది.
నుదుట నిండా చిరుచెమటలు అలుముకున్న అతను లావణ్య వైపు తిరిగి వినయపూర్వకంగా నవ్వాడు. నిజంగా వచ్చేసిందా? లావణ్య ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చింది. చంద్రం తలుపు బార్లా తీసి చూపించాడు. లావణ్య ముఖం వికసించింది. ఇనప్పెట్టెలో ఎదురుగా కనిపిస్తున్న మొదటి అరని లాగబోతున్న అతను ఆగిపోతూ, నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. ఓ, ఈ ఇంట్లో నీకు అన్ని అధికారాలు ఉన్నాయి అంది. చంద్రం మొదటి అరలాగాడు. దాని నిండా కాగితాలు ఉన్నాయి. లావణ్య వాటిని చూడగానే ముందుకు వచ్చింది. గబగబా 2 చేతులతో వాటిని బొత్తిగా పట్టుకుని వచ్చి మంచం మీద కూర్చుని వాటిల్లో విల్లు కోసం వెతకసాగింది. చంద్రం మరో అరలాగాడు. వెంటనే అతని కళ్ళు మిరుముట్లు గొలిపినాయి. దాని నిండా మిలమిలలాడుతూ నగలున్నాయి. దాని వెనక ఇంకో అర ఉంది. చంద్రం అది కూడా లాగి చూశాడు. అందులో వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఒక పెట్టె మినహా ఇంకేమీ లేదు. చంద్రం ఆ పెట్టె వైపు ఆసక్తిగా చూశాడు. ఏమున్నాయి అందులో? వజ్రాల, కెంపుల, పచ్చల, తప్పకుండా అమూల్యమైనదేదో ఉండి ఉంటుంది. ఎంతో అపురూపంగా లోపలికి భద్రపరిచి ఉన్నట్టున్న ఆ పెట్టె తీసి దాని మూత తెరిచాడు. వెంటనే అతనికి చెప్పలేనంత నిరాశ కలిగింది. అందులో అతను ఊహించిన కెంపులు, పచ్చలు ఏవీ లేవు. పాతది, ఎప్పటిదో న్యూస్ పేపర్ కటింగ్ ఒకటి, దాని కింద ఇంకో పొట్లము ఉన్నాయి. మడిచి చిన్నదిగా చేసి పెట్టిన ఆ న్యూస్ పేపర్ కటింగు విప్పి చూశాడు. అందులో కనిపించింది చూడగానే ముఖానికి వెచ్చటి వడగాడ్పు కొట్టినట్టుగా వెనక్కి తగ్గాడు. చాలా రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తను వేణుగోపాలరావు గారి దగ్గర నగ కొట్టేయబోయి పట్టుబడినప్పటి ఫోటో అది. అది చూడగానే అతని ముఖం కఠినంగా అయ్యింది. ఆ రోజు తిన్న దెబ్బలు కూడా గుర్తుకు వచ్చినాయి. రక్తం సలసల మరిగినట్లయింది. ఆ కాగితం చింపి ముక్కలు చేసి వాటిని నలిపి ప్యాంట్ జేబులోకి తోసేశాడు. అతని దృష్టి మళ్ళీ పెట్టెలో ఉన్న పొట్లం మీద పడింది. చంద్రం కుతూహలంగా దాన్ని విప్పి చూశాడు. ఎంతో జాగ్రత్తగా కట్టిపెట్టినట్లు ఉన్న ఆ పొట్లంలో 2 అరిగిపోయిన పాత ఇత్తడి గాజుల జత ఉంది. ఇంతకు క్రింద చూసిన దగదగలాడుతున్న బంగారు నగల ముందు ఇవి మరీ పేదగా వెలవెలపోతున్నట్లుగా ఉన్నాయి. చంద్రానికి ఇవి బాగా తెలిసిన గాజులు. ఎంతో పరిచితంగా కనిపిస్తున్న వాటిని అరచేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. సందేహం లేదు, వీటిని తను బాగా ఎరుగున్నాడు. కానీ ఎక్కడ, ఎవరి దగ్గర చూశాడు? చంద్రానికి వెంటనే గుర్తుకు వచ్చింది. ఇవి తన తల్లి చేతుగాజులు. కానీ ఇక్కడికి ఎలా వచ్చినాయి? అతనికి అర్థం కావటం లేదు. అబ్బే, వీటిల్లో లేదు. కాగితాలన్నీ గబగబా వెతికి చిందరవందరగా చుట్టూ పడేస్తూ అంది లావణ్య. చంద్రం గాజుల జతని జేబులో పెట్టుకొని లావణ్య దగ్గరగా వచ్చాడు. కనిపించలేదా? సరిగా చూశావా? సరిగ్గానే చూశాను. అబ్బా, ఈ కాగితాలు చదువుతుంటే నా మతి పోతోంది. సగానికి పైగా అన్ని ప్రామిసరీ నోటులు. నాన్నగారు ఇంతమందికి ఇలా డబ్బు అప్పిచ్చినట్లు నాకు తెలియనే తెలియదు. ఏవి, ఇలా ఇవ్వు, నేను వెతుకుతాను. చంద్రం మంచం దగ్గర నిలబడి ఒక్కొక్క కాగితమే తీసుకొని చకచక పరీక్ష చేయసాగాడు. లావణ్య లేచి ఇనప్పెట్టె దగ్గరగా వెళ్ళింది. ఆ నగలు చూడగానే కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. ఒక్కొక్కటి పెట్టుకుని వంగి ఇనప్పెట్టె తలుపుకున్న అద్దంలో చూసుకుంటూ, ఇవన్నీ నావే, కానీ నాన్నగారు చచ్చినా ఇవ్వరు. ఎన్నాళ్ళయిందో వీటినో పెట్టుకొని అంది. చూశావా, లేదన్నావు. ఇదిగో. చంద్రం విల్లు బయటకి తీశాడు. చేతిలో ఉన్న నగని పెట్టెలో పడేసి లావణ్య పరిగెత్తుకు వచ్చింది. నిజంగా విల్లేనా? నిజంగానే. చంద్రం చేయి చాచి పట్టుకున్నాడు. లావణ్య అందుకోవడానికి దగ్గరగా వస్తోంది. ఇంతలో గేటు చప్పుడయింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ముఖముఖాలు చూసుకున్నారు. క్షణంసేపు విల్లు మాట మరిచిపోయి చెవులు రిక్కించి శబ్దం కోసం తిలకించారు. తీసిన గేటు మళ్ళీ మూసిన చప్పుడయింది. సందేహం లేదు, ఎవరో వచ్చారు. లోపలికి వచ్చి గేటు మూస్తున్నారు. లావణ్య ముఖం వెలవెలపోయింది. చంద్రం ఇదేం గమనించలేదు. ఒక్కంగాలో గోడ దగ్గరకు వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాడు. లైట్ ఆరిపోయింది. అంతా కటిక చీకటి. జేమ్స్, భయంగా పిలిచింది లావణ్య. ఇక్కడే ఉన్నాను, దగ్గరగా వినిపించింది. చీకటిలో నిలబడిన ఇద్దరూ ఒళ్ళంతా చెవులు చేసుకుని శబ్దం కోసం ఆలకించసాగారు. కాలింగ్ మోగింది. ఎవరై ఉంటారు? రహస్యంగా అంది లావణ్య. ష్, మాట్లాడకు, చంద్రం హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. లావణ్య వేణుగోపాలరావు గారి కంఠం వినిపించింది. చచ్చాం నాన్నగారు,
పలకవద్దు నువ్వు, అతను సలహా ఇచ్చాడు. లావణ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడెలా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమో. అసలు అది చెప్పటానికి ఆవిడ 2 సార్లు ఫోన్ చేసిందేమో. నువ్వు తీయొద్దన్నావు. ఇప్పుడేం చేయటం? ఆయనకి అసలు కోపం రాదు. వచ్చిందంటే మనిషి కాదు, నాకు తెలుసు. ఈరోజు నన్ను చంపేస్తారు. లావణ్యకి వెంటనే భయంతో ఏడుపు వచ్చేసింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఉండు, నన్ను ఆలోచించని అన్నాడు చంద్రం. అతను కూడా పరిస్థితి ఇలా వస్తుందని ఊహించలేదు. ఒక్క నిమిషం తన్ని తాను కుదుటపరుచుకుంటే ఉపాయం ఏదైనా తోస్తోంది. లావణ్య, ఏం చేస్తున్నావు? లోపల తలుపు తీ. ఆయన పిలుపుతో పాటు కాలింగ్ బెల్ బజ్మన్న ధ్వని ఇల్లంతా మారుమోగింది. జేమ్స్, నాకు భయం వేస్తోంది, అతన్ని అంటుకుని నిలబడుతూ తడబడుతున్న స్వరంతో అంది. చంద్రం గదిలో లైట్ వేశాడు. ఇదేమిటి? హఠాత్తుగా వచ్చిన వెలుతురికి కళ్ళు మిరుముట్లు గొలుపగా ఒకసారి గట్టిగా మూసుకొని తెరుస్తూ అంది. చంద్రం నోటి మీద వేలు ఉంచుకుని మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేశాడు. అతని శరీరానికి కళ్ళల్లోకి మెరుపులాంటి చురుకుదనం వచ్చింది. గబగబా మంచం మీదున్న కాగితాలన్నిటినీ 2 చేతులతో తీసుకువెళ్ళి అరలో కుక్కేశాడు. తీసిన అరలన్నీ యథాస్థానంలో ఉంచాడు. ఇనప్పెట్టె తలుపు మూయబోయాడు. కానీ తాళం కోసేయటంతో అది పడలేదు. ఊడి తెరిచినట్లు బార్లా వచ్చేసింది. చంద్రం 2వ సారి ప్రయత్నించాడు. కానీ ఫలించలేదు. లావణ్య ఈ లోపల మంచం మీద పడి ఉన్న అతని కోటు తీసి మంచం కిందకు తోసేసింది. బయట నుండి తండ్రి స్వరం బిగ్గరగా వినిపించింది. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ లావణ్య, నిన్నే. ఆయన రోజా ఇంటికి వెళ్ళడం మానేసి సరాసరి ఇంటికి వచ్చారు. వస్తుండగా దోవలో మళ్ళీ రోజా కోసం కారు పంపాలన్న అభిప్రాయం కూడా విరమించుకున్నారు. చీకటి పడిపోయింది. అసలే రోజా రాకకి అభ్యంతరం చెబుతున్న వాళ్ళు ఇప్పుడు పంపిస్తారా అనిపించింది. రేపు ఉదయం రాము రాగానే పంపవచ్చుననుకున్నారు. కారు ఇంటి ముందు ఆగగానే, ఇక్కడ ఆపేయి చాలే, రాధని సర్కస్కి తీసుకువెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని తమ వీధిలోనే దిగేసి కారు పంపేశారు. గేటు తెరిచి లోపలికి వస్తున్న ఆయనకి వెంటిలేటర్స్ ద్వారా తన గదిలో లైట్లు వెలుగుతున్నట్టుగా కనిపించింది. ఆయన కనుబొమలు ముడిపడ్డాయి. లావణ్య తన గదిలో ఏం చేస్తున్నట్టు? ఆయన వరండాని సమీపిస్తుండగా గది లైటు ఆరిపోయింది. వెంటనే ఆయనకు అనుమానం వచ్చింది. తను వస్తున్న అలికిడి విని లైట్ తీసేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గబగబా నడిచి వచ్చి తలుపు తట్టాడు. ఎవ్వరూ పలకలేదు. ఆయనలో ఉదయించిన అనుమానం రెట్టింపు అయ్యింది. కాలింగ్ బెల్ నొక్కారు. పేరు పెట్టి పిలిచారు. సమాధానం రాలేదు. తలుపులన్నీ మూసిన వైనం చూస్తే లావణ్య లోపల ఏదో చెయ్యకూడని పని తలపెట్టినట్టే అనిపిస్తోంది. ఆయనకి ఆదుర్దతో ఉద్రేకం మూలంగా ఆయాసం వచ్చేసినాయి. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ, లేకపోతే విరక్కొట్టి లోపలికి వస్తాను అరిచారాయన. లావణ్య బేలగా చంద్రం వైపు చూసింది. చంద్రం ఇనప్పెట్టె దగ్గర నుంచి యువతలకి వచ్చేశాడు. వెళ్ళి తలుపులు తీ అన్నాడు. లావణ్య కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఎవరు? నేనా? గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అంది. అవును, నువ్వే వెళ్ళు, ఏం పర్వాలేదు, నేనున్నాగా ధైర్యం చెబుతున్నట్టుగా చూశాడు. నువ్వు ఉన్నావు కాబట్టే నిన్ను ఇక్కడే చూశారంటే నేను ఆయనకి కనిపించను. బయట ఆయన పిలుస్తూ అరుస్తూ తలుపు తంతున్నారు. మర్యాదగా తీస్తావా? తలుపు విరక్కొట్టమంటావా? చంద్రం లావణ్య భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చాడు. చాలా తగ్గు స్వరంతో అన్నాడు. నీకేం భయం లేదు, నేనున్నాగా, అంతా నేను చూసుకుంటాను. తలుపులు తీ, లేకపోతే ఇప్పుడు ఆయన చేసే గోలకి ఇరుగు పొరుగు అంతా పరిగెత్తుకు వస్తారు. వాళ్ళంతా పోగైతే చాలా ప్రమాదం. చంద్రం హాల్లో లైట్ వేశాడు. లావణ్య వణుకుతున్న కాళ్లతో బెదురు చూపులతో తలుపు దగ్గరకు వెళ్ళి వెనక్కు తిరిగి చూసింది. చంద్రం తలుపు తీయమన్నట్లుగా సంజ్ఞ చేసి తమ ఇనప్పెట్టె ఉన్న గదిలోకి తప్పుకొని అక్కడ లైట్ తీసేశాడు. ఎలాగైతేనేం చివరికి ధైర్యం అంతా కూడదీసుకొని లావణ్య తలుపు తెరిచింది. గుమ్మంలో ఆయాసంతో గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడి ఉన్నారాయన. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ క్షణంసేపు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాముఖి నిలబడ్డారు. ఏం చేస్తున్నావు లోపల? పళ్ళ బిగువన అడిగారు. నిద్రపోతున్నాను. ఆయన కూతురిని పరీక్షగా చూశారు. లావణ్యలో నిద్రపోయిన లక్షణాలేవీ కనిపించలేదు. ఛీ, సిగ్గులేదు, వెధవ అబద్ధాలు. నువ్వును లోపలికి వచ్చారాయన. ఇల్లంతా కలియజూస్తున్న ఆయన కళ్ళు
హాల్ మధ్యగా ఉన్న టీపాయి మీద నిలిచిపోయాయి. అక్కడ దాని మీద చంద్రం హ్యాట్ ఉంది. అది చూడగానే లావణ్య ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. ఆయనకు రక్తపు పోటు హెచ్చింది. ఎవరున్నారు లోపల? నిజం చెప్పు, కూతురిని చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. లావణ్య చెయ్యి విదిలించేసుకుంది. మొండి ధైర్యం లాంటిది వచ్చింది. ఎవరూ లేరు, కావాలంటే చూసుకోండి నిర్లక్ష్యంగా అంది. వేణుగోపాలరావు గారు పడక గది వైపు వచ్చారు. ఆయనకి తన స్థితి తెలిసిపోయింది. ముందు వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాలి. గుండె నొప్పి వచ్చేలా ఉంది. గది లోపలికి అడుగుపెట్టి స్విచ్ వేసిన ఆయన క్షణం సేపు నిర్ఘాంతపోయినట్టే అలాగే నిలబడిపోయారు. ఎదురుగా ఇనప్పెట్టె తలుపు బార్లా తెరిచి ఉంది. చేష్టలుడిగిపోయినట్లుగా, కొయ్య బారిపోయినట్లుగా అలాగే నిలబడిపోయారు. అక్కడే తలుపు పక్కన మునివేళ్ల మీద గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన చంద్రం అప్పటికే మెళ్ళో నుంచి ఊడదీసిన చేతుల్లో పట్టుకున్న టైని సరిగ్గా ఈ అదును కోసమే వేచి చూస్తున్నట్లుగా వేటగాడు గురిచీసి విసిరిన పగ్గంలా ఆయన కళ్ళకి అడ్డుపడేట్టు విసిరి ఒక్కంగాలో ఆయన దగ్గరికి వచ్చాడు. ఏమిటది? ఎవరు? ఏమరపాటుగా ఉన్న ఆయన కెవ్వుమన్నట్టు అరిచారు. కళ్లకు గంతల్లా పడిన దాన్ని లాగివేయడానికి 2 చేతులు ఎత్తబోయారు. అప్పటికే ఆయన వెనుక నిలబడిన చంద్రం కుడి చేత్తో టైని బిగించి పట్టుకొని పైకి లేవబోకుండా వాటిని ఆయన ఛాతీ మీద అదిమిపట్టాడు. ఇద్దరికీ క్షణం సేపు భయంకరమైన పెనుగులాట జరిగింది. యువకుడు, బలిష్ఠుడు అయిన చంద్రం చేతిలో వృద్ధుడు, దుర్బలుడు అయిన ఆయన బందీగా చిక్కిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు. లావణ్య అప్పటికే పరిగెత్తుకుని దగ్గరకు వచ్చింది. చంద్రం చేత్తో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. లావణ్య వచ్చింది. కళ్ళకి కట్టిన టై గట్టిగా పట్టుకోమని చూపించాడు. లావణ్య పట్టుకుంది. చంద్రం కుడి చెయ్యి ప్యాంటు జేబులోకి పోనిచ్చి అందులో నుంచి నల్లటి చుక్కలున్న పెద్ద సిల్క్ జేబు రుమాలు తీశాడు. దానితో వేణుగోపాలరావు గారి చేతులు వెనక్కు లాగి గట్టి ముడి వేశాడు. వదులు, ఎవరది? ఆయన వలలో పడిన అడవి జంతువులా గిలగిలలాడుతూ గిరగిరా తిరగసాగారు. నువ్విలాగే పట్టుకో, నేనిప్పుడే క్షణంలో వీధి తలుపు మూసి వస్తాను చంద్రం లావణ్యకి చెప్పి బయటకి పరిగెత్తాడు. లావణ్య ఎంత గట్టిగా పట్టుకున్నా ఆయన మెడ వేగంగా అటూ ఇటూ తిప్పటంతో వెనక్కి పట్టుకున్న లావణ్య గుండెల మీద తలతో ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో లావణ్య చేతిలో టై పట్టు తప్పి సడలి క్రిందకు జారింది. అనుకోని ఈ గొడవకు అసలే బెదిరిపోయి ఎలాగో ఉన్న లావణ్య జారిపోయిన టైని ఎలాగో వేగంగా మళ్ళీ చేతులకి చిక్కించుకొని బలమంతా ఉపయోగించి గట్టిగా పీటముడి వేసేసింది. చంద్రం ఎప్పుడు వస్తాడా అని వెనక్కు తిరిగి చూస్తున్న లావణ్యకి తను బిగుస్తున్న ఆ టై ఆయన మెడకి పడినట్టుగాని, ఆయన ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లుగాని తెలియనేలేదు. చంద్రం కోసం వేచి చూస్తూ పీటముడి వేసిన దాన్ని శక్తి కొద్దీ ఇంకా ఇంకా బిగించసాగింది. హాలులోకి వచ్చి వీధి తలుపులు గడియ బిగించిన చంద్రం ఒక్క క్షణం గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్లుగా అక్కడే నిలబడిపోయాడు. అతనికి విపరీతమైన దాహంగా ఉంది. నాలుక పొడారిపోయినట్టుగా ఉంది. అందుకని మంచినీళ్ల కోసం వెతుకుతూ లోపలికెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద గాజు కూజాలో నీళ్లు కనిపించాయి. చంద్రం అది ఎత్తి గబగబా 2-3 గుక్కలు తాగేసి క్రింద పెట్టాడు. అతనికి కాస్త ప్రాణం వచ్చినట్టయింది. ఇప్పుడు అర్థమైంది అతనికి. అందుకే కాబోలు సాయంత్రం నుంచి మనసు ఏదో ప్రమాదం పసిగట్టినట్టు విచిత్రంగా దిగులుగా ఎలాగో ఉంది. చంద్రం పరుగులాటి అంగలు వేస్తూ తిరిగి గదిలోకి వచ్చాడు. లావణ్య ఇంకా టై గట్టిగా పట్టుకునే ఉంది. కానీ ఆయన నిలబడలేదు. క్రింద కూలబడినట్టుగా మంచం ప్రక్కన నేల మీదకి ఒరిగి ఉన్నాడు. తల ముందుకు వాలిపోయింది. చంద్రం 2 అంగాల్లో లోపలికి వచ్చాడు. ఒక్క ఊపుతో లావణ్య జబ్బా పట్టి యువతలకి లాగాడు. ఏమిటది? కంఠానికి ఎందుకు వేశావు అన్నాడు. లావణ్య అప్పుడు గమనించింది తను ముడేసిన టై ఆయన కంఠానికి పడినట్టు. చంద్రం మోకాళ్ళ మీద కూర్చుని గబగబా టై విప్పబోయాడు. సిలుకుది. అందులో పీటముడి బిగిసిపడడంతో చప్పున రాలేదు. ఎలాగో టై విప్పి దూరంగా గిరాటేసిన చంద్రం ఆయన భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని కుడి చేత్తో గడ్డం పట్టి పైకెత్తి ముఖం చూశాడు. అతని ఒళ్ళు జల్లుమంది. ఆయన ముఖం నీలంగా సీరాలో ముంచి తీసినట్టుగా ఉంది. కళ్ళు పైకి తేలి వికృతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే
అప్పుడే ఉరి తీయబడిన వ్యక్తి ముఖంలా ఉంది. చంద్రం చప్పున ఆయన చెయ్యి చేతిలోకి తీసుకొని నాడీ పరీక్ష చేశాడు. శరీరం మొత్తాన్ని అటూ ఇటూ కదిపి చూశాడు. ఫలితం లేకుండా పోయింది. వాడిపోయిన తోటకూర కాడల ఆయన శరీరం ఎటువైపు తిప్పితే అటువైపు తిరిగిపోయింది. చంద్రం స్థాణువులా అయిపోయాడు. లావణ్య! వెర్రిగా అరిచాడు మరుక్షణంలో. లావణ్య అప్పటికే తండ్రి వైపు వింతగా చూస్తోంది. నువ్వు ఏం చేశావో తెలుసా? తెలుసు. నా ప్రాణం నేను దక్కించుకున్నాను నిర్లక్ష్యంగా అంది. లావణ్య కళ్ళ నిండా ద్వేషం, కసి మూర్తి భవించినట్టు కనిపించింది అతనికి. కథ కొనసాగుతుంది.